दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वन्दे वाल्मीकिकोकिलम्। పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఒక సుదినం. మహానుభావుడు వాల్మీకి మహర్షి యొక్క జయంతి అని ప్రసిద్ధి చెందినటువంటి ఆశ్వయుజ పౌర్ణమి దినం. తిథి ప్రకారం అది నిన్న జరపాలా ఇవాళ జరపాలా అనేటువంటి సందిగ్ధాలు ఎలా ఉన్నా దానిలో ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే మానవ జాతికి మహోపకారాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షిని ఒక్కసారి తలుచుకుని నమస్కరించుకోవడం అనేది ముఖ్యం. అది నిన్న చేసి ఉండొచ్చు, ఇవాళ చేయొచ్చు, రేపు చేయొచ్చు, జీవితాంతం చేయవలసినటువంటి పనే కాబట్టి అది. వాల్మీకి మహర్షి, వల్మీకము అంటే మీ అందరికీ తెలుసు పుట్ట అని అర్థం. వల్మీకము నుంచి పుట్టినవాడు కాబట్టి ఆయన పేరు వాల్మీకి అని వచ్చింది. ఈ సంసారం అనేది ఒక పుట్ట, దానిలో అనేకమైనటువంటి పాములవి ఉంటాయి. ఆ పాములు మన తలపులు. వాటి నుంచి సంభవించేటువంటి ఆలోచనామృతం ఏదైతే ఉందో అది వాల్మీకి నోటి నుంచి వచ్చినటువంటి రామాయణం. ఇతడికి ప్రచేతసుడు యొక్క కుమారుడు, 10వ కుమారుడు అని చెప్పి అతడే చెప్పుకున్నాడు రామాయణంలో. ప్రచేతసోహం దశమః పుత్రః. ప్రచేతసుడు అనేవాడికి నేను 10వ కొడుకునయ్యా అని రామచంద్రుడితో చెప్పుకున్నాడు వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో. అది అతడి యొక్క గొప్పదనం. అంతేకాదు ప్రచేతస్ అనేటువంటి మాటకి వర్షము అని అర్థం. ఎప్పుడైతే ఇతడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒంటి నిండా పుట్టలు పట్టాయో అద్భుతమైనటువంటి వాన కురిసింది. ఆ వర్షానికి పుట్ట కరిగిపోయింది. అందులో నుంచి అతడు బయటికి వచ్చాడు. వర్షం నుంచి పుట్టాడు కాబట్టి, ప్రచేతస్సు నుంచి పుట్టాడు కాబట్టి ఇతడికి ప్రాచేతసుడు అని ఒక పేరు స్థిరపడు. ఇతడు ప్రాచేతసుడు అంటే ప్రచేతస్సు అనేటువంటి మాటకి సరైన అర్థం ఏంటంటే ముందు ఉన్నటువంటి తేజస్సు అని అర్థం. అన్నిటికన్నా ముందు ఉన్నటువంటి తేజస్సు వేదము. అంతకు మించినటువంటి తేజస్సు ఇంకొకటి లేదు. తొలి విన్కులు అంటారు. మొట్టమొదటి మినుకోట, మొట్టమొదటి వెలుగు అది విశ్వనాథ్ గారు వాడేటప్పుడు ప్రామిన్కు. కాబట్టి అటువంటి ప్రామిన్కుకే మరొక పేరు ప్రచేతస్సు. దాని నుంచి అంటే వేదం నుంచి ఉద్భవించినటువంటి రామాయణానికి కర్త అయినటువంటి వాల్మీకి ఆ పేరు చక్కగా సరిపోతుంది. సంసారం అనేటువంటి పుట్టలో నుంచి మనం బయటికి పడాలి అంటే ఆ పరమాత్మ యొక్క కరుణావృష్టి పడాలి మన మీద. కరుణావృష్టి ఎప్పుడైతే మన మీద కురిసిందో అప్పుడు ఈ పుట్ట, సంసారం ఉన్నటువంటి పుట్ట కరిగిపోయి అందులో నుంచి ఉన్నటువంటి చెడు తలుపులు అనేటువంటి పాములు బయటకు వెళ్ళిపోయి మనం స్వస్వరూపంతో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే జరిగింది వాల్మీకి. కాబట్టి అతడు అంతటి గొప్పవాడయ్యాడు. అదృష్టం కొద్దీ మనకి రామాయణాన్ని అందించాడు. అది కాదండి వాల్మీకి చరిత్ర, అసలు అది పుట్టుకతో బ్రాహ్మణుడు అనేటువంటి వాదన కూడా ఒకటి ఉన్నది. అతడు మొదటి పేరు అతనిది రత్నాకరుడు అనేటువంటి పేరు. వేదాంగములు చదివినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఒకరోజు అడవిలో తప్పిపోవడం, అక్కడ ఉండేటువంటి బోయేవాళ్లతో సావాసం మరిగి వాళ్ళు తినేటువంటి తిండి తిని వారు తాగేటువంటి పానీయాలు తాగడం అలవాటు చేసుకుని
మనిషి తను కూడా కరకుగా బోయగా మారిపోయాడని, ఆ మారిపోయినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి దురలవాట్లకి లోనై ధన సంపాదన కోసం దారిపోయే వాళ్ళందరినీ హింసించేవాడని, అలా హింసించేటువంటి సమయంలో ఒకనాడు సప్తర్షులు ఆ దారిలో వెళుతూ ఉండగా వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్నదంతా దోచుకోవడానికి ప్రయత్నం చేశాడని ఒక కథ. వారు చెప్పారట, మా దగ్గర ఈ గెడ్డాలు మీసాలు ఈ చెంబుతో నీళ్లు ఈ దండం తప్ప ఏముండవయ్యా, నువ్వు మమ్మల్ని అడ్డగించి ఏం లాభం, మా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు అంటే, అలా కాదు మీ దగ్గర ఏమున్నా మేము ఇవ్వవలసిందే లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు. బెదిరిస్తే వారు అన్నారు, ఇంతటి పాపం నువ్వు దేనికోసం చేస్తున్నావు అంటే, పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవద్దా అన్నాడట అతడు. పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి ఈ పాపం చేస్తున్నావు కదా, మరి ఈ పాపం వారికి కూడా కొంత భాగం వెళుతుందా లేదా అని అడిగారు. వెళుతుంది అన్నాడు. మాకు అనుమానమే, ఒక్కసారి ఇంటికి వెళ్ళి కనుక్కుని రా అని చెప్పారు వాడు. చెప్పగానే అతడు, ఈ మిషతోటి మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారా అన్నాడు. నువ్వు వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళావు, 7 ఇక్కడే ఉంటావు, నువ్వు వెళ్ళిరా కూర్చుంటావు తపస్సు చేసుకుంటూ అన్నారు. ఎందుకో నమ్మబుద్ధి వేసింది వాళ్ళ మాట. ఇంటికి పరిగెట్టాడు. భార్యను పిలిచాడు, నీకోసం నేను నానా కష్టాలు పడి హత్యలు చేసి దోపిడీలు చేసి నానా పాపాలు చేసి ధనాన్ని సంపాదించి తెస్తున్నాను, నాకు పాపం వస్తుందట దీనివల్ల, ఆ పాపంలో సగం నీకు కూడా వస్తుందిగా అన్నాడు. చాలు లేవయ్యా, భార్యాపిల్లని పోషించడం కోసం నువ్వు పాపం చేయడం ఏమిటి, అందులో మాకు భాగం రావడం ఏమిటి, నిన్ను అసలు పెళ్ళెవడు చేసుకోమన్నాడు, చేసుకున్నాక భార్య అనేటువంటి మాటకి భర్త అనేటువంటి మాటకి భరించేవాడు అని అర్థం. కాబట్టి మేము ఎలా ఉన్నా భరించవలసినటువంటి మాట నీదే, నీ పాపంలో మాకేమీ భాగం లేదు అని ఆవిడ చెప్పింది. గబగబా పరిగెట్టుకుని పిల్లల దగ్గరికి వెళ్ళాడు. మిమ్మల్ని పోషించడానికి మీకు రకరకాలైనటువంటి వస్తువులు తేవడానికి నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, కొంత పాపం మీరు తీసుకుంటున్నారు కదా అని అడిగాడు. వాళ్ళు నవ్వారు. నిన్ను అసలు కనమని మేము అడిగామా, కన్న తర్వాత పోషించడం నీ బాధ్యత, దానికోసం పుణ్యాలు చేసి సంపాదిస్తావో పాపాలు చేసి సంపాదిస్తావో మాకు సంబంధం లేదు అని పిల్లలు చెప్పినట్లు దాంతో మనసు విరిగిపోయి ఇన్నాళ్ళు చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడుతూ పరిగెట్టుకుంటూ వచ్చి సప్తఋషుల కాళ్ళ మీద పడి తనకి ముక్తిని ప్రసాదించవలసింది అని చెప్పి వేడుకున్నాడు. వేడుకుంటున్నప్పుడు అందులో ఇతనికి ఏదైనా మంత్రం ఇవ్వాలి అనుకుని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. గాయత్రి మంత్రం ఇవ్వాలి అని చెప్పి విశ్వామిత్ర మహర్షి పట్టుబట్టారు. కానీ అతనికి నోరు తిరగడం అనేది ఏనాడో మానేసింది, అతడు తినే ఆహారపు అలవాట్ల వల్ల. అంతటి కఠినమైనటువంటి ఎక్కువ అక్షరాలు ఉన్నటువంటి మాట ఇతడు పలకలేడు అని చెప్పి అతనికి మా రా అనేటువంటి మంత్రాన్ని ఇచ్చినట్లు, అది అతడు చెప్పింపగా చివరికి అది రామనామమై అతడిని తరింపజేసినట్లు, దాని వలన ప్రభావితుడైన అతనికి ఒకానొక రోజు నారద మహర్షి దర్శనం అవ్వడం, అతడు ఇతడి సందేహాలన్నీ తీర్చి రాముల వారి తత్వాన్ని సంక్షిప్తంగా రామాయణాన్ని ఉపదేశం చేయడం, ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామాయణాన్ని నువ్వు ఎలా విన్నావో నారదుడి దగ్గర అది నువ్వు గ్రంథస్థం చెయ్యి, అది తరతరాలకి ఉపయోగపడేలాగా చెయ్యి అని చెప్పి అడగడం. ఆ రకంగా యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, ఈ భూమి మీద నదులు ఉన్నంత వరకు కొండలు ఉన్నంత వరకు కూడా నువ్వు రాసినటువంటి రామాయణ కథ మాత్రం ఉంటుందయ్యా అని చెప్పి వరమిచ్చి ఆయన అదృశ్యమయ్యాడు. ఈయన రామాయణ కథ రాశాడు. ఆలోచిస్తే ఈ భూమి మీద గిరులు ఉన్నంత వరకు నదులు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది అన్న మాటకి మరొక అర్థం, ఈ భూమి మీద రామాయణం ఉన్నంత వరకే గిరులు ఉంటాయి, నదులు ఉంటాయి. రామాయణాన్ని మర్చిపోయిన నాడు ఈ గిరులు నదులు కూడా మనని కాపాడవు అని ఒక అర్థం. ఇంకొకలా చూస్తే ఈ భూమి మీద గిరులు ఉన్నంత వరకు నదులు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది అన్నారు. కానీ గిరులు చాలా పోయాయి, కొన్ని నదులు అస్తమించాయి, సరస్వతీ నదులు, అయినా రామాయణం ఉంది. అంటే బ్రహ్మదేవుడిచ్చిన మాట పొల్లుపోయింది. గిరులు లేకపోయినా నదులు లేకపోయినా కూడా రామాయణం నిలబడే ఉంటుంది, ఈ మానవ జాతికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అది ఈ రామాయణం యొక్క గొప్పదనం. అటువంటి రామాయణాన్ని మనకి ప్రసాదించాడు కాబట్టి వాల్మీకి మనకి ఆరాధ్యుడు. కాబట్టి వాల్మీకి మహర్షి యొక్క జయంతి ఈరోజు. వాల్మీకి మహర్షిని ఒక్కసారి తలుచుకుని మనం అరణ్యంలోకి ప్రవేశించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వాల్మీకి మహర్షిని కొద్దిగా సంస్మరించుకోవడం జరిగింది. అది రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి, అతని యొక్క జయంతికి సంబంధించినటువంటి వ్యవహారం. మనం గత 2 నెలలుగా సుమారు కలుసుకోవడం జరగలేదు. మనం అయోధ్యకాండతోటి మనం రామాయణాన్ని పూర్తి చేసుకున్నాం. అయోధ్యకాండ చివరిలోకి వచ్చేటప్పటికి మునులందరూ కూడా రామచంద్రుడితో ఒక మాట అన్నారు,
నాయనా నువ్వు ఇక్కడ ఏదో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా కనపడుతుంది మాకు చూస్తుంటే, నువ్వు కనుక ఇక్కడ ఉంటే మా కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఎందుకంటే మునులన్నీ తినేటువంటి రాక్షసుల యొక్క సంచారం ఎక్కువైపోయింది నువ్వు వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు నీకోసం వస్తున్నారో తెలియదు, మరి దేనికోసం వస్తున్నారో తెలీదు. నువ్వు ఇక్కడ ఉంటే మాకు క్షేమం కాదు, నీకు క్షేమం కాదు, నువ్వు కొంచెం ముందుకెడతావా అని అడగనట్లుగా అడిగారు. రామచంద్రుడికి అర్థమైంది పరిస్థితి. వెంటనే అతడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్యంలోకి వెళ్ళాడు. దీని పేరు అరణ్యకాండ. మహర్షి మనం కాండల పేర్లు ఒకసారి చర్చించుకున్నప్పుడు అనుకున్నాం, ఆయన యొక్క ఔచిత్యం ఎంతటి గొప్పది అంటే ఒక్కొక్క కాండకి పేరు పెట్టేటప్పుడు అద్భుతమైనటువంటి ఔచిత్యంతో పెట్టారు. ఉదాహరణకి బాలకాండకి ఆ పేరు రాముడి బాల్యాన్ని వర్ణించడం వల్ల రాలేదు అని మనందరికీ తెలుసు. దానిని విశ్వామిత్రకాండ అనాలి న్యాయంగా అయితే, ఎందుకంటే విశ్వామిత్రుడి చరిత్రే అంత మొదటి నుంచి చివరిదాకా అందులో. కాబట్టి దానికి బాలకాండ అని ఎలా పేరు పెట్టారయ్య అంటే బాలుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం చెప్పారు. కాబట్టి విశ్వామిత్రకాండ అనకుండా బాలకాండ అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి పండితుడు తన యొక్క బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ వదిలేసి, తన యొక్క ఇహపరాలన్నింటినీ వదిలేసి ఒక బాలుడిలా అయి సంచరించాలి, బాల్యత్వాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి మనకి వేదం ఉపదేశించింది. కాబట్టి బాల్యాదేవ తిష్ఠాసేత్, పాండిత్యం నిర్విద్య బాల్యాదేవ తిష్ఠాసేత్ అంటుంది మనకి వేదం. అంటే నీ పాండిత్యం ఎంతైనా ఉండవచ్చు, అదంతా మర్చిపోయి నువ్వు బాలుడిలో ఉండవయ్యా. బాలుడిలో ఉంటే ఏమిటి, అవతల వాడు చెప్పేది వినబుద్ధేస్తుంది, కాస్త ఏదైనా త్వరగా గ్రహించేటువంటి శక్తి ఉంటుంది. తన రక్షణని తను తీసుకోలేనటువంటి తెలివి ఉండి కింద పడిపోతానేమో అన్నప్పుడు రెండు చేతులు ఎత్తి తల్లి దేవుళ్ళలోనో తండ్రి ఒళ్ళలోనో పడతాడు. నన్ను నేను రక్షించుకోలేని వాడికి తెలుసు, దారిమని ఏడ్చి పిలుస్తాడు అవసరం వచ్చినప్పుడు. ఈ లక్షణాలన్నీ భక్తుడికి ఉండవలసినటువంటి వ్యవహారాలు. నా సంగతి నేను చూసుకోగలను, మీరెవరూ అక్కర్లేదు అనేటువంటి వాడు బాలుడు కాదు. కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క కాండ కాబట్టి దానికి బాలకాండ బాగుంది. అయోధ్యకాండ సరే తెలుస్తూనే ఉంది. యుద్ధం చేసి గెలవడానికి వీలు లేనటువంటి కాండది. అయోధ్యం నశక్య అయోధ్య. అందులో చాలా యుద్ధాలు జరిగాయి. సత్యానికి ధర్మానికి మధ్య యుద్ధం జరిగింది. రామచంద్రుడు తండ్రితోటి యుద్ధం చేయాల్సి వచ్చింది, తల్లులతోటి యుద్ధం చేయాల్సి వచ్చింది, నగర పౌరులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. కానీ ఆ యుద్ధంలో ఎవరూ గెలిచేటువంటి అవకాశం లేనటువంటి యుద్ధాలవి. ధర్మం గొప్పదా సత్యం గొప్పదా అనేటువంటి యుద్ధం జరిగింది. మొత్తం అంతా మనకి అయోధ్యకాండలో. ఇక మనం ప్రవేశిస్తున్నాం అరణ్యకాండ. ఉత్తర భారతదేశంలో వెళితే దీన్ని ఆరణ్యకాండ అని పిలుస్తారు. అరణ్యకాండ అనడం తక్కువ. అలాగే భారతంలో కూడా వాళ్ళు ఆరణ్య పర్వం అంటారు, అరణ్య పర్వం అనరు. ఆరణ్యకాండ అనడంలో ఒక అద్భుతమైనటువంటి ఔచిత్యం ఉంది. అరణి అనేది ఒకటి ఉంది. అరణి అంటే యజ్ఞానికి సంబంధించినటువంటి ఒక పాత్ర, దాని లోపల ఒక చక్కెర పెట్టి మధిస్తే మనకి అగ్ని పుడుతుంది. యజ్ఞంలో ఉపయోగించేటువంటి పాత్ర పేరు అరణి. అరణి సంబంధమైనటువంటిది ఆరణ్యము. అంటే ఇది ఈ చెప్పబోయే కాండలో సమస్తము కూడా తపస్సులు యజ్ఞములు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చెప్పబోతూ ఉన్నాను సుమా అని చెప్పడం కోసం ఇతడు దాన్ని ఆరణ్యకాండ అని పెట్టాడేమో అనిపిస్తుంది. లేదండి మా పుస్తకాల్లో అరణ్యకాండ అని మాత్రమే ఉన్నది, ఏమీ పర్వాలేదు, అరణ్యకాండమే అది. రణ్యము అంటే రణే భవం రణ్యం, యుద్ధం ద్వారా వచ్చినటువంటి దాని ఫలితానికి రణ్యము అని పేరు. నారణ్యం అరణ్యం అంటే యుద్ధం చేయకుండా ఫలితం వస్తే ఏదైతే ఉందో దాని పేరు అరణ్యం. అదేంటండి ఇందులో అన్ని యుద్ధాలే కదండి, రామచంద్రుడు విరాధుడితో మొదలుపెట్టి కబంధుడు దాకా చావు కొడుతూనే ఉన్నాడు కదా, అందరినీ యుద్ధాలు లేవంటే ఎలాగా ఇందులో అంటే యుద్ధాలు ఉన్నాయి. అందుకే సంస్కృత భాష యొక్క గొప్పతనం మళ్ళీ దేనికంటే గొప్ప యుద్ధం మరొకటి లేదో దాని పేరు అరణ్యం. నవిద్యతే రణ్యం యస్మాత్ సహా అరణ్యం అంటే అత్యద్భుతమైనటువంటి యుద్ధాలు కలిగి ఉన్నటువంటి కాండయ్య ఇది, కాబట్టి దీని పేరు అరణ్యకాండ. సరే, అరణ్యం అంటే మనకి తెలుసు అడవి అని తెలుసు, దానికి మరొక పేరు వనము. వేదంలో వనము అనేటువంటి మాటకి బ్రహ్మము అనేటువంటి అర్థం చెప్పారు. అందుకే త్రిజట హనుమంతుడిని పలకరించినప్పుడు కస్త్వం ఎవరయ్యా నువ్వు అని అడిగి వనచారిణ నీకు ఇక్కడ ఏం పనయ్యా, నువ్వు వనచారుడివి కదా అంటుంది. దాని అంతరార్థం నువ్వు బ్రహ్మయందు చరించేటువంటి ఒక బ్రహ్మ జ్ఞానివి కదా, నీకు ఈ భోగభాగ్యాలతో కూడినటువంటి లంకానగరంతో పనేమిటయ్యా అని అర్థమట. అది లంకిణి హనుమంత్ స్వామిని ప్రశ్నించినటువంటి వ్యవహారం. దాని గురించి త్వరలో మనం తెలుసుకుందాం ఇంకా వివరంగా.
అది మనకి వనము అనేటువంటి మాటకి వనం బ్రహ్మం అని చెప్పి మనకి వేదంలో ఒక మాట ఉన్నది. వనం అంటే బ్రహ్మము అని అర్థం. కాబట్టి అరణ్యము లేదా వనము అంటే బ్రహ్మయందు చరించేటువంటి తాపసులు ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశానికి సంబంధించినటువంటి గాథ చెబుతూ ఉన్నాడు. కాబట్టి దీనికి అరణ్యకాండ అనేటువంటి పేరు ఒకటి మనకి పెట్టడం జరిగింది మహర్షి. సరే, రామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఈ 14 సంవత్సరంలో 13 సంవత్సరముల కాలం ఎలా గడిపారు ఇక్కడ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 13 సంవత్సరాల 11 నెలలు ఇక్కడే గడిపారు ఆయన. ఒక సంవత్సరం తక్కువ గడిపింది మన సీతాదేవి అయితే అవ్వచ్చుగా. దానిలో అవతార ప్రయోజనం ఏమిటో దానికి ఒక నాంది వేయబడుతూ ఉంటుంది అరణ్యకాండలో. రాముని యొక్క అవతార ప్రయోజనం ఏమిటి అంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. దీనికి ఒక నాంది, ఒక మూలభూతమైనటువంటి కాండ మనకి అరణ్యకాండ. అందుకే వాల్మీకి మహర్షి ఈ కాండని మొదలెట్టేటప్పుడు మొదటి శ్లోకంలోనే ఒక అత్యద్భుతాన్ని ఆవిష్కరిస్తారు. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తపసాశ్రమ మండలం. రామ తాపసాశ్రమ మండలం దదర్శ, అదే ఆయన చెప్పదలుచుకున్నటువంటి వ్యవహారం. మా రామచంద్రమూర్తి తాపసాశ్రమ మండలాన్ని చూశాడయ్యా. తాపసులు అంటే మనకి తెలుసు, తపస్సు అంటే చాలా రకాలైనటువంటి అర్థాలు చెప్పుకున్నాం మనం. తప ఆలోచనే అనేటువంటి ధాతువు, ఆలోచించడమే తపస్సట. పరమాత్మ గురించి ఆలోచించడమే తపస్సు. అంతకంటే తపస్సు అంటే మరొకటి ఏమీ లేదు. మా వల్ల అవుతుందా అంటే ప్రతి వాళ్ళ వల్ల అవుతుంది పరమాత్మ గురించి చింతించినట్లయితే. కాబట్టి అటువంటి తపస్సులు ఉన్నటువంటి, తపస్సుల యొక్క ఆశ్రమాలు ఉన్నటువంటి మండలము లేదా సమూహాన్ని రామచంద్రుడు స్వామి చూశారట. ఎలాగా? ప్రవిశ్యతు మహారణ్యం, మహారణ్యంలోకి ప్రవేశించాడట స్వామి. తు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక అవ్యయాన్ని అక్కడ వాడతారు మహర్షి అప్పుడప్పుడు. తు అంటే ఇంతవరకు తాపసాశ్రమ మండలం యొక్క గొప్పదనాన్ని పెద్దలు చెప్పారు. ఆయన అయోధ్యకాండలోంచి ఇక్కడికి వచ్చే ముందు దండకారణ్యంలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి అరణ్యం కాదు అది. అటువంటి దండకారణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడయ్యా. అది ప్రవేశించగానే ఏం చేశారు? దండకారణ్యం ఆత్మవాన్. దండకారణ్యంలోకి మామూలు వాళ్ళు అల్లాటప్ప వాళ్ళు ప్రవేశించేటువంటి అవకాశం లేదు. ఆత్మవాన్ అయితే తప్ప అందులో ప్రవేశించలేదు. ఆత్మవాన్ అంటే ధైర్యవంతుడు అని అర్థం. చాలా ధైర్యం కలిగినటువంటి రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించాడట. ఎందుకయ్యా అంటే ధైర్యం ఉంది కాబట్టి. ధైర్యం లేనివాడైతే బయటే ఉండేవాడు. దండకారణ్యం అంటే మాటగా దండకారణ్యం అనే పేరు అసలు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు దండుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. వాడు శుక్రాచార్యుని యొక్క కుమార్తెని బలాత్కరించాడు కొన్ని పరిస్థితులు. దాంతో శుక్రాచార్యులు వారి కోపం వచ్చి అతన్ని శపించి, నువ్వు రాక్షసుడు అయిపోమని, నువ్వు ఉన్నటువంటి నీ రాజ్యం, ఈ దండకా ప్రదేశం ఏదైతే ఉందో అదంతా అరణ్యం అయిపోగాక అని చెప్పి ఆయన శుక్రాచార్యులు వారు శాపం పెట్టారు. రాక్షస గురువు ఆయన. కాబట్టి ఈ ప్రదేశానికి దండకారణ్యము అనేటువంటి పేరు వచ్చింది. ఇది చాలా దట్టమైనటువంటి అడవి. అటువంటి దానిలోకి దదర్శ రామో దుర్ధర్ష. దుర్ధర్ష అంటే తేరిపార చూడడానికి వీలు లేనటువంటి అత్యద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన దండకారణ్యంలోకి రావడం జరిగింది. దండకారణ్యం చాలా చీకటిగా ఉంటుంది, ఎందుకంటే చాలా దగ్గరగా పెరిగినటువంటి దట్టమైనటువంటి అడవులు కలిగినటువంటి ప్రదేశం. అటువంటి దానిలోకి మా స్వామి ప్రవేశించి దదర్శ రామ తాపసాశ్రమ మండలం, తపస్సుల యొక్క ఆశ్రమాలని ముందుగా ఆయన చూడడం జరిగింది. మనం అనుకుంటాం రామచంద్రమూర్తి అసలు వనంలోకి ఎందుకు వెళ్తున్నాడు అని. రాక్షసుల్ని చంపడానికి కాదు, మునులని తన దర్శనము అనేటువంటి దాన్ని వసంగి వాళ్ళని కాపాడమే ఆయన యొక్క ముఖ్య లక్షణము. చాలాసార్లు చెప్పుకున్నాం, పొలంలో వరి పండించాలి అంటే కలుపు మొక్కల్ని ఏరేస్తాం. కలుపు మొక్కలు ఏరేసి చప్పట్లు కొడుతూ హాయిగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోం. ఎందుకంటే కలుపు మొక్కలు ఏరడం అనేది ఆనుషంగికము. అసలు చేయవలసిన పని వరి మొక్కని పెంచడం. వరి మొక్కని పెంచడానికి ముందు చేసేటువంటి పని ఈ కలుపు మొక్కలు తీయడం అనేది. కాబట్టి రామచంద్రమూర్తి కిందకి దిగాడు అంటే
ఈ తాపసులని భక్తుల్ని రక్షించడము, వాళ్ళకి తన దర్శనాన్ని ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. రాక్షసులు ఎవరో ఒకళ్ళిద్దరినో 10,000 మందినో 14,000 మందినో చంపేశారు అంటే అది ఆనుషంగికమైన కార్యమే తప్ప ప్రధానమైనటువంటి కార్యం కాదు అని చెప్పి మనం గుర్తించవలసి ఉంటుంది. చూసి ఆ తాపశాస్త్ర మండలం ఎలా ఉంది ఒక 3-4 శ్లోకాలు వర్ణిస్తారు మహర్షి. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. వెలిగిపోతూ ఉన్నదట ఆ తాపశాస్త్ర మండలం. తపస్సులు ఉండేటువంటి ఆ చోటు వెలిగిపోతూ ఉన్నదట. ఎలాగా? గగనే సూర్యమండలం యథా, ఆకాశంలో మిట్ట మధ్యాహ్నం నాడు మాచ్ఛందిన మార్తాండుడు వెలిగిపోయినట్టుగా వెలిగిపోతూ ఉన్నదట. మాచ్ఛందిన మార్తాండుడు వెలిగిపోతూ ఉంది అంటే అర్థం ఏమిటి? అది ఉదయకాలపు సూర్యునిలా లేదు, సాయంకాలపు సూర్యునిలా లేదు. ఉదయకాలపు సూర్యుడు సాయంకాలపు సూర్యుడికి ఒక చిన్న వీక్నెస్ ఉంది. ఏమిటంటే మందేహాది రాక్షసులు వాళ్ళని పట్టుకుంటారు సూర్యుడు. అది పోవడానికే మనం అర్ఘ్యప్రదానం చేస్తాం గాయత్రి ద్వారా. ఇతడు మాధ్యందిన సూర్యుడిలా ఉంది అంటే రాక్షసుల చేత ఎక్కువ బాధపడకుండా ఉంది. అది కారణం తపస్సుల యొక్క తేజస్సు రాక్షసులను అక్కడికి రాకుండా కాపాడుతూ ఉన్నది. అటువంటి ప్రదేశాన్ని చూశాడు రామచంద్రమూర్తి. అందుకని మధ్యాహ్నపు సూర్యుడి వలె ప్రకాశిస్తున్నటువంటి తాపశాస్త్ర మండలాన్ని చూశాడు. ఇంకా ఎలా ఉందయ్యా అది? కుశచీర పరిక్షిప్తం. కుశలు అంటే దర్భలు మొదలైనవి, అవి యజ్ఞ సంబంధమైనటువంటి వస్తువులు. చీరలు అంటే వల్కలముతో తయారు చేయబడినటువంటి నార చీరలు అటువంటివి. అవన్నీ కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి. కట్టలు కట్టలుగా సమాధులు పెట్టి ఉన్నాయి. చెట్లకి వాటికి కూడా నార చీరలు వేలాడేసి ఉన్నాయి. అదొక అద్భుతమైనటువంటి దర్శనం. అది మన పురాణాల్లో చదువుకుంటేనే ఉంది. ఈనాడు మనం ఊహించడానికి కూడా వీల్లేనటువంటి దర్శనం అది. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. లక్ష్య అని కొన్ని చోట్ల ఉంది, లక్ష్మ్యా అని కొన్ని చోట్ల ఉంది. లక్ష్మి అంటే తేజస్సు, కాంతి అని అర్థం. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. బ్రహ్మ తేజస్సు అక్కడ ఉట్టిపడుతూ ఉందట. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణులందరూ లేదా తపస్సులందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు లక్ష్య అన్న మాట కూడా కొన్ని చోట్ల కనపడుతూ ఉన్నది. వాటి చేత చుట్టువారుకోబడి ఉన్నది. యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. అది మధ్యాహ్నపు సూర్యమండలం వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి దానిలోకి రామచంద్రమూర్తి ఆ అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత దదర్శ చూశారు. ఇంకా ఎలా ఉందయ్యా అది? శరణ్యం సర్వభూతానాం. శరణ్యం అంటే శరణార్హం. ఎవరికైనా కూడా సమస్త భూతములు కూడా శరణు పొందాలి అంటే బాబు మమ్మల్ని రక్షించండి అని అక్కడికి వెళితే చాలు. అక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు తమ మంత్రశక్తితోటి వాళ్ళని రక్షించేటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి సమస్త భూతములకి శరణ్యమైనటువంటి స్థానం ఆ తాపశాస్త్ర మండలం. సుసంవృష్టాజీరం తథా, బాగా అలకబడి ముగ్గులవి వేసి చక్కగా ఆవు పేడతో అలికినటువంటి ప్రదేశాలు చాలా కనపడుతూ ఉన్నాయి. ఆవు పేడతో అలకడం అనేది చాలా పవిత్రతని పొందించడానికి అనేకమైనటువంటి ఉపాయాల్లో ఒకటి. భూమిని శుద్ధి చేయడానికి గోవు చేత దున్నించడం, నాగలికి పెట్టి, లేదా ఆవు పేడతో అలకడం, దానంతా కూడా ముగ్గులు పెట్టడం, ఇవన్నీ కూడా మన వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి పనులు. ఆ రకంగా మొత్తం శుద్ధి చేయబడినటువంటి నేల ప్రదేశం కలిగినట్లుగా అక్కడ ఉంది. మృగై బహుభిరాకీర్ణం. మా రామచంద్రమూర్తి సీతాదేవి ఎక్కడికి వెళితే అక్కడ వెనకాలి వస్తూ ఉంటుంది ఈ మాట, మృగ అనేటువంటి మాట. ఆ లేడీని అమ్మవారు వదలలేదో, అమ్మవారిని లేడీ వదలలేదో కానీ మృగై బహుభిరాకీర్ణం, అనేకమైనటువంటి దుప్పులు లేళ్ళు కూడా సంచరిస్తూ ఉన్నటువంటి ప్రదేశం. పక్షి సంఘై సమావృతం. అక్కడ దుప్పులు దేళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏమిటి? క్రూర మృగముల యొక్క రాక తక్కువ అక్కడ, రాక్షసుల యొక్క రాక తక్కువ అక్కడ. కాబట్టి ఈ తాపసులందరూ అక్కడికి చేరారు. వాళ్ళ యొక్క బ్రహ్మ తేజస్సు వల్ల అవి రావటం లేదు కదా అని వాళ్ళు అక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అటువంటి తాపశాస్త్ర మండలాన్ని మా రామచంద్రుడు దదర్శ చూశారు. పూజితంచ ప్రవృత్తంచ నిత్యమప్సరసాంగణై విశాలై అగ్నిశరణై శృభాండై అజినై కుశై. నిజంగా యజ్ఞం జరిగేటువంటి చోటు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. అది ఆ చేసేటువంటి చోట సమస్తమైనటువంటి దేవతాగణాలు దిగి వస్తూ ఉన్నాయట. అప్సరస స్త్రీలందరూ వచ్చి తమ యొక్క గానాలు చేస్తూ ఉన్నారు, నృత్యాలు చేస్తూ ఉన్నారు ఆనందంతో. కారణం, దేవతలకి ఎప్పుడు ఆనందం అంటే యజ్ఞాలు జరిగినప్పుడు ఆనందం.
యజ్ఞంలో మనం వేసేటువంటి హవిస్సులే దేవతలకు భోజనాలుగా వెళ్తాయి. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞానికి సంతసించిన వారే ఉండగా దేవతా స్త్రీలందరూ కూడా అప్సరసులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాల్లో తిరుగాడుతూ ఉండడం మనకి కనపడుతూ ఉంటుంది. విశాలై అగ్నిశరణై, శరణము అంటే గృహము అని అర్థం. విశాలమైనటువంటి అగ్నిగృహాలు ఉన్నాయి అక్కడ, అంటే యజ్ఞశాలలు ఉన్నాయి. అలాగే సృగ్భాండై అజినై కుశై, సృగ్భాండములు అంటే మనం సృక్కు స్రవము అని అంటారు యజ్ఞం చేసేటప్పుడు. దేనిలో అయితే నెయ్యిని పోస్తామో పెద్దదాన్ని దాన్ని సృక్కు అంటారు. అటువంటి తీసుకుని బోల్డ్ మనకి కనపడుతూ ఉన్నాయి. వాటిలో అనేకమైనటువంటి హోమద్రవ్యాలన్నీ పెట్టబడి ఉన్నాయి. అలాగే అజినై, అజినై అంటే ఆసనములు, ఎవరి ఆసనం వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ దాని మీద కూర్చుంటారు. దర్భాసనములు మొదలైనటువంటివి వాటితో అవన్నీ దొంతలుగా పేర్చబడి ఉన్నాయి. అలాగే కుశై, దర్భలన్నీ ఉన్నాయి. ఇక్కడ అటువంటి సందర్భం మనకి కనపడుతూ ఉన్నది. సమిద్భిః తోయకలశైః ఫలమూలైశ్చ శోభితం ఆరణ్యైశ్చ మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్వృతం. చుట్టుపక్కల మహావృక్షాలు ఉన్నాయి, అవన్నీ తీయని పండ్లను ప్రసాదిస్తూ ఉన్నాయి తాపసులందరికీ కూడా. అలాగే అక్కడ ఫలములతోటి మూలములతోటి కూడా ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. సమిధలవి ఉన్నాయి, నీరు పెట్టుకునేటువంటి భాండములన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బలిహోమార్జితం పుణ్యం బ్రహ్మఘోష నినాదితం పుష్పైః వన్యైః పరిక్షిప్తం పద్మిన్యాచస పద్మయా. బలుడు అని పెడుతూ ఉంటారు మనకి దేవాలయాల్లో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ వండినటువంటి అన్నాన్ని తీసుకొచ్చి 8 దిక్కుల్లోనూ కూడా బలి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే హోమం చేసేటప్పుడు కూడా యజ్ఞ బలుడు అని చెప్పి ఇస్తూ ఉంటారు. దానికి యజ్ఞదేవులకి కొంతమందికి ప్రసాదం పెట్టడమే ఆ దేవు యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే జంతు బలుడు అని అర్థం కాదు అక్కడ. కాబట్టి అటువంటి బలుల చేత హోమముల చేత అర్చించబడినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. బ్రహ్మఘోష నినాదితం, ఎక్కడ చూసినా కూడా వేదఘోష వినపడుతూ ఉన్నది. పుష్పై వన్యై పరిక్షిప్తం, అడవులలో దొరికేటువంటి అనేకమైనటువంటి పుష్పముల చేత చుట్టువారుకోబడి ఉన్నది. పద్మిన్యాచస పద్మయా, పద్మిని అనేటువంటి మాటకు అర్థం సరస్సు అని. పద్మములు కలది పద్మిని. అటువంటిది సపద్మయా పద్మిని, పద్మములు అనేకములు కలిగి ఉన్నటువంటి సరస్సులు అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఫలమూలాసనై దాంతై చీరకృష్ణాజిరాంబరై సూర్యవైశ్వానరాభైశ్చ పురాణై మునిభిర్వృతం. అక్కడ మునులు తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. ఎలా ఉన్నారయ్యా వాళ్ళు? పురాణై మునిభి, చాలా వృద్ధులు, అందరికీ కూడా తల నెరిసిపోయింది, గడ్డాలు నెరిసిపోయాయి, బుడలంతా ముడతలు పడిపోయింది. వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం వల్ల పరమాత్మని చేరుకోవాలి, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణ దీక్షతోటి నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ సమాధిలో ఉండేటువంటి మునులు వాళ్ళు అటు ఇటు కనపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ చీర కృష్ణాజినాంబరము ధరించారు. పుణ్యైశ్చ నియతాహారై శోభితం పరమర్షిభిః తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బ్రహ్మఘోష నినాదితం. బ్రహ్మ భవనంలా విరిగిపోతూ ఉన్నదట ఆ ప్రదేశం. అంతకు ఉన్నవాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలవాళ్లే. బ్రహ్మజ్ఞానం లేనివాడు అంటూ చుట్టుపక్కల ఎక్కడా లేడు. అటువంటి పుణ్యమైనటువంటి నీతమైనటువంటి హారాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి పరమ ఋషులు తిరుగుతూ ఉన్నటువంటి ప్రదేశం ఆ తాపశాస్త్రమ మండలాన్ని మా రామచంద్రమూర్తి గారు దదర్శ, చూశారు. సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపశాశ్రమ మండలం అభ్యగచ్చత్ మహాతేజాః విద్యం కృత్వా మహద్ధనుః. కరుణాసముద్రుడు మా రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించగానే మొట్టమొదటి చేసిన పని ఏమిటయ్యా అంటే తన ధనుస్సుని, ఆ నారితాడుని అల్లితాడు బిగించి ఉంటుంది, అది ఇప్పేశాడట. మనం మన ఈశ్వరుణ్ణి ప్రార్థించేటప్పుడు విద్యం ధను కపర్దినో బాణవాగం ఉత అని మాడతాం నమ్మకంలో. నాయన నీకో నమస్కారం, నీ ధనుసుకో నమస్కారం, నీ బాణాలకో నమస్కారం, కాస్త వింటినారిని ఇప్పేద్దు బాబు, చూడలేకపోతున్నాం. వింటిని గనక నారితోటి బంధించి ఎక్కుపెట్టి కనుక ఉంటే ఎప్పుడు నువ్వు బాణం వేస్తావో అని మాకు భయం. కాబట్టి మహాప్రభో, ఆ పరమేశ్వరుడికి ప్రార్థన వేదంలో, నువ్వు ఆ వింటిని విద్యం చేసేయి, అంటే జాని సంధించకుండా విడిగా పెట్టేసేయి, ఆ తాడుని దాన్ని చుట్టేసేయి,
అంతేగాని ఎక్కువ పెట్టి దాన్ని కట్టకు. రామచంద్రమూర్తికి తెలిసే విషయం, ఎక్కువ పెట్టినటువంటి సజ్జం చేసినటువంటి ధనుసు చేతిలో ఉంటే భయపడతాయి మృగాలు, దగ్గరికి రావు. అమ్మో ఇతడు బాణం వేస్తాడేమో అని. అలాగే మునులు కూడా భయపడతారు. ఏమో రామచంద్రమూర్తి ఒక మిషన్ గన్ పట్టుకుని AK-47 పట్టుకుని ఎవడో తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, భయం వేస్తుంది మనకి. ఏమో ఎప్పుడు కాల్ చేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళేందుకు లేని వాడు ఏమి చేయకపోవచ్చు. అలాగా రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి రాగానే మొదటి చేసిన పని ఏమిటయ్యా? సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రమ మండలం అభ్యగచ్చత్ మహాతేజాః విద్యం కృత్వా మహద్ధను. ఆ ధనుస్సుని, ఆ తాడు దాని నుంచి ఇప్పేశాడు. ఇప్పేసి మామూలు కర్రలో తయారు చేసాడు దాన్ని. ఇప్పుడు ఎవరు భయపడక్కర్లేదు, నా చేతిలో ఏం ఆయుధం లేదు, మీరు క్షేమంగా రావచ్చు, ఏ జంతువైనా సరే దగ్గరికి రావచ్చు, ఏ మృగమైనా సరే దగ్గరికి రావచ్చు, మేము ఒకసారి ప్రేమగా నిమురుతాం అనేటువంటి ఒక సంకేతం పంపిస్తూ ఉన్నాడు తాపసులకి, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతువులకి కూడా. దివ్య జ్ఞానోపపన్నాస్తే రామం దృష్ట్వా మహర్షయః అభ్యగచ్చన్ తథా ప్రీతాః వైదేహించ యశస్విని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సామాన్యులు కాదు. చుట్టుపక్కల శరభంగ మహర్షి అనే ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. అలాగే సుతీక్షుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మునులలో మునులకందరికీ కూడా నాయకులైనటువంటి మునులు. వాళ్ళ శిష్యగ్రహణం వీళ్ళందరూ కూడా, తక్కిన వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ దివ్య జ్ఞాన సంజ్ఞానోపపన్నాః, దివ్యజ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ, జరిగినది జరుగుతున్నది జరగబోయేది కూడా తెలిసినటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానుడు వాళ్ళందరూ రామం దృష్ట్వా, రామచంద్రమూర్తిని చూసి ఆ మహర్షులందరూ కూడా అభ్యగచ్చన్ తథా ప్రీతాః, చాలా ప్రీతితో పరిగెత్తుకుంటూ రామచంద్రుడి దగ్గరకు వచ్చారట. వెంటనే కాళ్ళకి నమస్కరిద్దామనేటువంటి ఉద్దేశంతో నడవలేక ముసలి వాళ్ళందరూ కూడా ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. మహర్షులందరూ కూడా దర్శనం చేసుకుందాం దగ్గర నుంచి ఒక్కసారి స్వామిని అని. రామచంద్రమూర్తి రాగానే పరమ ప్రీతాః, మిక్కిలి ప్రేమతో వచ్చారట. ఏమిటి ధైర్యం? ఆయన ధనుస్సుని విద్యం చేసి పెట్టాడు, మనకేం పర్వాలేదు, దగ్గరగా వెళ్ళొచ్చు, లేకపోతే దూరంగా నుంచి మాట్లాడి నమస్కారం పెట్టేసి చక్కపోవాలి. ఎందుకంటే ఆ ధనుస్సుని ఎప్పుడు వాడతాడో తెలియదు. విద్యను ఎప్పుడైతే చేశాడో వాళ్ళందరూ కూడా అభ్యగచ్చన్, రామచంద్రమూర్తికి చాలా సమీపానికి వచ్చారు. వచ్చి వైదేహించ యశస్విని, యశస్విని అయినటువంటి వైదేహి దగ్గరికి, సీత దగ్గరికి కూడా వచ్చారు. అమ్మవారిని చూసి మురిసిపోతూ ఉన్నారు, రామచంద్రమూర్తిని చూసి మురిసిపోతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఈ తాపసులందరూ కూడా. వీళ్ళందరికీ కూడా రామచంద్రమూర్తి అంటే ఏమిటో తెలుసు. మనకి విశ్వామిత్ర మహర్షి ముందే చెప్పాడు, ఏ చేమే తపసి స్థితాః అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వసిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. తపస్సులో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా రామపరబ్రహ్మము ఒక తత్వం ఏమిటో తెలుసయ్యా అని చెప్పాడు. అటువంటి మహర్షులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రామచంద్రమూర్తిని చూడగానే గుర్తుపట్టారు. తమ తపస్సులకి మూల కారణమైనటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ నడుచుకుంటూ సీతాదేవితో సహా వచ్చాడని చెప్పి ఆనందపడి దగ్గరకు చేరారు. తే తం సోమమివ ఉద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః లక్ష్మణం చైవ దృష్ట్వా తు వైదేహిం చ యశస్విని. వాళ్ళందరూ కూడా ఆ రామచంద్రమూర్తిని ఎలా ఉన్నాడయ్యా ఆయన, సోమమివ ఉద్యంతం, అప్పుడే పైకి లేస్తున్నటువంటి చంద్రబింబంలా ఉన్నాడు రామచంద్రమూర్తి. అలాగే ఉంటాడు, ఎందుకంటే ఆయన పేరే రామచంద్రుడు కాబట్టి చంద్రబింబంలా ఉండడంలో విశేషమేం లేదు. కానీ చాలా దట్టమైనటువంటి చీకటి అలుముకున్నటువంటి దండకారణ్యంలోకి ఒక చంద్రబింబం ఉదయించి ప్రవేశించిందంటే ఇంకా అక్కడ అంధకారం పోయినట్లే. అక్కడ ఉన్నటువంటి అంధకారం ఏమిటి? అజ్ఞాన అంధకారం. ఎవరి వల్ల వచ్చింది అజ్ఞానం? రాక్షసుల వల్ల వస్తుంది, అజ్ఞానం ఉన్నటువంటి రాక్షసుల వల్ల. కాబట్టి ఈయన శోభం ఇవ ఉద్యంతం, చంద్రుడిలా ప్రకాశిస్తూ కనపడుతూ ఉన్నాడు వాళ్ళందరికీ. ఇక మనకేం పర్వాలేదు, మనకి ఇంకా అంధకారం పోతుంది అనేటువంటి ఇది మనకి కనపడుతుంది. అంతేకాదు, ఇంతకుముందు రామచంద్రమూర్తి రాకముందు అది మేఘావృతమైనటువంటి ప్రదేశం. ఇప్పుడు అది సోమమివ ఉద్యంతం, సూర్యునిలా చంద్రునిలాగా ఉదయిస్తూ ఉన్న చంద్రుడు అనేటువంటి వాళ్ళలాగా ఉండేటప్పటికీ ఆ మేఘములన్నీ కూడా తొలగిపోయి చక్కటి చంద్రకాంతి పడుతూ ఉన్నది. అది చూడండి, రామచంద్రమూర్తి వచ్చిన సమయం
మధ్యాహ్నం 12 గంటల సమయంలో వచ్చారు ఆయన. పొద్దున బయలుదేరినటువంటి వాడు. ముందే చెప్పాడు మనకి, మొదటి శ్లోకంలోనే మనకు ఆయన చెప్పాడు, గగనే సూర్యమండలమివ, ఆ తాపశాస్త్ర మండలం మధ్యాహ్న సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నదయ్యా అన్నాడు. వాళ్ళకి రామచంద్రుడు ఎలా కనపడ్డాడు? సోమమివ ఉద్యంతం, అప్పుడే చంద్రుడు బయటకు వస్తున్నట్టు కనపడ్డాడు మధ్యాహ్నం 12 గంటలకు. అది మా రామచంద్రుడి గొప్పదనం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి రామచంద్రమూర్తి దర్శనం, అప్పుడే చల్లని వెన్నెలలు కురిసేటువంటి చందమామ దర్శనం. అది మా రామచంద్రమూర్తి దర్శనం. వాళ్ళందరూ రామచంద్రమూర్తిని చూసి, ఆ వైదేహి అనేటువంటి యశస్విని అయినటువంటి సీతాతల్లిని చూసి, మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః, గౌరవ రామచంద్రమూర్తికి మంగళాశాసనాలు చేశారు. ఇదివరకు అనుకున్నాం మనం, పరమాత్మకి మనం మంగళాశాసనాలు చేయడం ఏమిటండి? మనం ఎవరు పరమాత్మకి మంగళాశాసనాలు చేయడానికి? మనకి కుదురుతుందా అలా మంగళాశాసనాలు చేయడం? అంటే పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధం అలా ఉంటుంది. తల్లితో ఉండేటువంటి సంబంధం, తండ్రితో ఉండేటువంటి సంబంధం, కొడుకుతో ఉండేటువంటి సంబంధం, రకరకాల సంబంధాలు పెట్టుకుంటారు ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భగవంతుడితో. మా వాడికి ఏదైనా అయిపోతుందేమో అని బెంగ. రామచంద్రమూర్తిని మేమే రక్షించాలి అని వాళ్ళ బాధ. రామచంద్రమూర్తి వాళ్ళని రక్షిస్తాడా, వాళ్ళు రామచంద్రమూర్తిని రక్షిస్తాడా? కానీ ఆ ప్రేమ ఎలా అనిపిస్తుందంటే, నాయనా నీకు క్షేమమవుగాక, నీకు అన్నీ మంగళమవుగాక రామచంద్ర అని చెప్పి వాళ్ళు రామచంద్రమూర్తికి మంగళాశాసనాలు చేస్తూ ఉన్నారట. రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాః రామస్య వనవాసినః. ఆ వనంలో నివసించేటి వాళ్ళందరూ, ఏమిటయ్యా వీళ్ళు ఇంతసేపు అంతలా చూసేస్తున్నారు రామచంద్రమూర్తిని, ఏమిటి రామచంద్రమూర్తి గొప్పతనం? రూప సంహననం తస్య, ఆ రామచంద్రమూర్తి యొక్క రూపం యొక్క కూర్పు, సమసమ విభక్తాంగ అంటారు ఆంజనేయ స్వామి సీతాదేవితోటి. మా స్వామి ఎలాంటి వాడయ్యా? సమసమ విభక్తాంగ, ప్రతి అంగము కూడా ఏది ఎంత పరిమాణంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో అక్కడే అంతే ఉంటుంది. అది ఇంకెవరికీ కూడా అలా ఉండేటువంటి అవకాశం లేదు. రామచంద్రమూర్తి ఎలా ఉండాలి మానవుడు అంటే అలా ఉండాలి అని చూపించేటువంటి ఆ కూర్పు, ఆ శరీర సౌష్ఠవం. రూప సంహననం లక్ష్మీ, లక్ష్మి అంటే కాంతి, మా రామచంద్రమూర్తి యొక్క కాంతి. సౌకుమార్యం, పరమ సుకుమారుడు మా రామచంద్రమూర్తి, మా సీతాదేవి కూడా. అలాగే సువేషతాం, సువేషతాం, రామచంద్రమూర్తి వేసుకోవాల్సినటువంటి వేషం అనేది చక్రవర్తి కుమారుడే అత్యద్భుతమైనటువంటి చిరత్రత్నములతో కూడినటువంటి బంగారు కిరీటాన్ని పెట్టుకుని చీమరాంబరాలు ధరించి రావాల్సినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు జటామండలాలు ధరించి వల్కలాలు ధరించి వస్తే సువేషతాం, భలే వేషం వేసుకొచ్చాడండి అనుకున్నారు. ఎందుకని? ఇది వేషము అనే విషయం వాళ్ళకి తెలుసు. ఇది ఆయనకి పుట్టుకతో వచ్చినటువంటి వ్యవహారం కాదు. వేషం వేసుకుని వచ్చాడు రామచంద్రమూర్తి. ఎందుకు? ఈ వేషంలో వస్తేనే ఆయన చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మానవ వేషంలో వచ్చినటువంటి పరమాత్మ, అసలు వేషం ఇది కాదు, పరమాత్మ మానవుడిలా వేషం వేసుకుని వచ్చాడు. కాబట్టి సువేషతాం దదృశు, ఇవన్నీ చూసి విస్మితాకారాః, నోరు తెరిచి అలా ఉండిపోయారు వాళ్ళందరూ. ఏం దర్శనం జరిగింది, పరమాత్మ దర్శనం. ఇలాగా నీలమేఘశ్యాముడై ఆజానుబాహుడై చీనాంబరాలు వదిలేసి వల్కలాలు ధరించి జటాజూటం కట్టుకుని చేతిలో ధనుసు పట్టుకుని మన కోసం నడుచుకుంటూ వచ్చారు రామచంద్రమూర్తి అని చెప్పి వాళ్ళందరూ కూడా విస్మితాకారాః వనవాసినః, ఆశ్చర్యపోతూ ఉన్నారట వాళ్ళు. వైదేహీం లక్ష్మణం రామం, వైదేహిని లక్ష్మణుణ్ణి రాముణ్ణి కూడా నేత్రైః అనిమిషైరివా, అనిమిషులు అంటే దేవతలు అని అర్థం. వాళ్ళకి రెప్ప పడదట, కంటి రెప్ప పడదట. నిమిషము అంటే రెప్ప పడడం. అనిమిషులు అంటే కంటికి రెప్ప పడని వాళ్ళ వలె, అంటే అలా కళ్ళు తెరుచుకుని ఉండిపోయి కంటి రెప్ప కిందకి జారటం లేదు. అది అంత విస్మితాకారా, అంత ఆశ్చర్యంగా ఉంది రామచంద్రమూర్తిని చూస్తుంటే. ఎప్పుడు చూడలేదు అటువంటి మూర్తిని, అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడు చూడలేదు. దాంతో వాళ్ళందరూ విస్మితాకారా, చాలా ఆశ్చర్యపడిపోయారు. కంటి రెప్ప వాడటం లేదు, ఎలా ఉన్నారయ్యా అని. విషైరివా, దేవతల్లా ఉన్నారు వాళ్ళు. రాముడి దర్శనం జరిగిన రోజుని మానవుడు దేవత అయిపోతాడు అని చెప్తున్నారు. వాళ్ళకి దేవత్వం ఎలా వచ్చింది? ఇప్పుడు రామ దర్శనం జరగడం వల్ల వచ్చింది. మనసులో మాటలో రామచంద్రమూర్తి ఉంటే వాడు మనిషి కాదు దేవత అని చూపిస్తున్నారు మనకు.
కాబట్టి రామచంద్రమూర్తి దర్శనం ఎప్పుడైతే అయిందో ఇలాగా నోరు తెరుచుకుని అలా ఉండిపోతే వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అనిమిషైనివా, దేవతల్లా ఉన్నారట వాళ్ళే, ఆ బ్రహ్మ విద్యావేత్తలందరూ. ఆశ్చర్యభూతాన్ దదృశు సర్వే తే వనచారిణః, మిక్కిలి ఆశ్చర్యంతో చూస్తున్నారట రామచంద్రమూర్తి కేసి. ఎవరండి చూస్తున్నది? తాపసులు ఒకళ్ళే కాదు, వనచారిణః, అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి మృగములు, చెట్ల మించి పక్షులు, ఎగిరేటువంటి కోతులు, భల్లూకములు, అక్కడ ఏవేవైతే ఉన్నాయో వనంలో చరించేవో అవన్నీ కూడా నోరు తెరుచుకుని రామచంద్రమూర్తి కేసి చూస్తూ ఉన్నాయట. అటువంటి దర్శనం ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ జరగలేదు అంతవరకు. అత్రైనం హి మహాభాగాః సర్వభూతహితే రతం అతిథిం పర్ణశాలాయాం రాఘవం సన్యవేశయన్. రండి స్వామి రండి అని స్వాగత వచనాలు పలికి సీతాదేవిని, రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామికి విడిదిగా ఒక పర్ణశాల ఖాళీ చేసి ఇచ్చారు. అందులో రామచంద్రమూర్తిని వాళ్ళు ఉండమని చెప్పారు. తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః ఆజహృస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః. వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని అనేక విధములుగా సత్కరించి రామచంద్రమూర్తి కోసం నీళ్లు అవన్నీ తెచ్చి దానికి తగినటువంటి ఆ సంధ్యావందనానికి దానికి తగినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ధర్మంలో ఉండేటువంటి వాళ్ళందరూ. మూలం పుష్పం ఫలం వన్యం ఆశ్రమంచ మహాత్మనః నివేదయిత్వా ధర్మజ్ఞాః తతః ప్రాంజలయోరబ్రువన్. ఆయనకి పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఎవడు భక్తితో నాకు చిన్న పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, తోయం ఇచ్చినా చాలయ్యా నాకు అని చెప్పి పరమాత్మ స్వీకరిస్తాడు. అది తెలుసు వాళ్ళకి. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు. పత్రములు, పుష్పములు, ఫలములు, మూలములు, కందమూలములు అవన్నీ కూడా తెచ్చి రామచంద్రమూర్తికి సమర్పించుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి రామచంద్రమూర్తితోటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ధర్మపాలో జనస్యాస్య, రామచంద్ర ఈ సమస్తమైన జనులకి కూడా నువ్వు ధర్మపాలుడివి, ధర్మాన్ని ఆచరించేలా చేసేవాడివి, ధర్మాన్ని నువ్వు పాలించేవాడివి. శరణ్యస్తం మహాయశః, ఓ మహాయశః నువ్వు శరణ్యః అంటే మా అందరికీ కూడా శరణు అనదగిన వాడవు నువ్వు, శరణు ఇచ్చేటువంటి వాడవు నువ్వు. పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురు, నువ్వు మా అందరికీ పూజనీయుడివి, నువ్వు మా అందరికీ గౌరవింపదగిన వాడివి, నువ్వే మా అందరికీ రాజువి, నువ్వే మా అందరికీ దండధరుడివి అంటే నాయకుడివి, నువ్వే మా అందరికన్నా పెద్దవాడివి, నువ్వే మాకు గురువు. ఇంద్రస్యేహ చతుర్భాగః ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాత్ వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృతః. మామూలుగా ఏమనుకుంటామంటే రాజుగారికి ఎందుకంటే అన్ని ఆడంబరాలు ఏంటి, అంత పెద్ద కారులో తిరగడం ఏంటి, వాడికి ఎప్పుడు అంతమంది సేవకులు ఏంటి, వాడు మామూలు దానిలో భోజనం చేయట, అంత పెద్ద హోటల్లో ఎందుకు ఉండడం వాడు అని చెప్పి అనుకుంటాం. కానీ రాజ పదవిలో ఉన్నవాడికి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ మనకి ఏర్పాటు చేశారు పెద్దలు. ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇంద్రస్యేహ చతుర్భాగః, ఇంద్రుడి యొక్క భాగం అంటే మహారాజు అంటే. కాబట్టి ఇంద్రుడికి వచ్చేటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రాజుకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవాళ మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మనుషులను చూసి మనమేమి కంగారు పడక్కర్లేదు. వాళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క అంశతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ అనుభవిస్తారు. ఎప్పుడు కూడా ఏసీ కార్లో తిరుగుతారు, ఎప్పుడు విమానాల్లో తిరుగుతారు, మనం ఏం అనడానికి లేదు. వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు దిక్పాలకులు, ఇంద్రుడి పేరు చెప్పడం వల్ల అష్టదిక్పాలకులు మనకి అందులో చెప్పబడుతూ ఉన్నారు. అష్టదిక్పాలకుల యొక్క అంశాలు కూడా రాజులో ఉంటాయి అని చెప్పి మనకి మనుస్మృతి చెప్తుంది. అందులో ఇంద్రుడు రాజు అనేటువంటి వాడు ఇంద్రుడిలా ఏం చేయాలి, వరుణుడిలా ఏం చేయాలి, కుబేరుడిలా ఏం చేయాలి, వాడి యొక్క డ్యూటీస్ అన్నీ కూడా మనకి మనుస్మృతి చెప్తుంది. 8 మందివి. కాబట్టి నువ్వు ఇంద్రుడిలో ఒక భాగానివి. కాబట్టి ఇక్కడ ఇంద్ర శబ్దం న్యాయంగా ఆలోచిస్తే దేవేంద్రుడు అనే అర్థం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే దేవేంద్రుడు చాలా చిన్నవాడు మా రామచంద్రమూర్తి ముందు. రామచంద్రమూర్తి దేవేంద్రుడిలో భాగం అంటే ఎలా కుదురుతుంది? దేవేంద్రుడు అనలేదు, అందుకే ఇంద్ర మహేంద్రుడు అనలేదు. ఇంద్ర శబ్దం ఇందతి అంటే ప్రకాశయతి అని అర్థం. మిక్కిలి ప్రకాశము కలవాడిని ఇంద్రుడు అంటారు. సాక్షాత్తు పరమాత్మకే ఆ పేరు ఇంద్రుడు అంటే. విష్ణువు అని అర్థం. మా రామచంద్రమూర్తి విష్ణువులో 4వ భాగం.
4వ భాగం అంటే కరెక్ట్గా 4వ భాగం కాకపోవచ్చు, 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అయింది, అది కొంచెం పెద్ద భాగం అయితే అయ్యవచ్చు. కాబట్టి ఇంద్రుడిలో 4వ భాగాన్ని అయ్యా నువ్వు అనేకమైనటువంటి భోగాలు అనుభవించవలసి ఉంటుంది. కానీ ఏమిటయ్యా ఇలా వచ్చావు? మేము ఇవ్వగలిగింది మేము ఇస్తున్నాం, మాకున్న దానిలో నీకు సమర్పించేది మేము సమర్పిస్తున్నాం. తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వం నో రాజా జనేశ్వరః. ఇవాళ భారతదేశంలో మనం తెలుసుకోవలసినటువంటి మాట వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏమిటి? వనస్థోవా నగరస్థోవా. అయోధ్యలో ఉంటేనే నువ్వు మాకు రాజు కాదు, నువ్వు వనంలో ఉన్నా కూడా నువ్వే రాజు, మాకు రాముడే రాజు, ఇంకెవరూ రాజు లేరు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి నీ రాచరికం ఉండదు, ఎక్కడున్నా నువ్వు రాజువే. కాబట్టి నగరస్థోవా వనస్థోవా త్వం నహ రాజా. నహ అంటే అస్మాకం, మా అందరికీ కూడా నువ్వే రాజువి. జనేశ్వర, సమస్త జనుడికి కూడా నువ్వే ప్రభువి సుమా. కాబట్టి భవద్విషయవాసిన వయం రక్ష్యాః. విషయము అంటే దేశము అని అర్థం. నీ దేశంలో నివసిస్తూ ఉన్నటువంటి మా అందరికీ కూడా నువ్వే రక్ష కల్పించవలసి ఉంటుంది. ఎలా కల్పించవాలి అని అడుగుతున్నావా? న్యస్తదండా వయం రాజన్ చితక్రోధా జితేంద్రియా. ఏమయ్యా, ఆ మాత్రం మిమ్మల్ని మీరు రక్షించుకోలేవండి. ఎందుకని? న్యస్తదండాః, మేము మా దండాలన్నీ పక్కన పెట్టేశాం. జితక్రోధాః, మా కోపాన్ని వదిలేసాం. మేము ఇప్పుడు ఎవరిని శపించడానికి యోగ్యమైనటువంటి వాడు కనపడినా కూడా రామా రక్షించని నిన్ను అడుగుతాం తప్ప మా అంతటి మేము ఇలాగా జల్లి శాపాలు విధించాం. ఎందుకంటే మేము కామక్రోధ లోపాలన్నీ కూడా వదిలిపెట్టేసాం, జయించేసాం. జితేంద్రియాః, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించుకునే బాధ్యత మాది అని మేము అనుకోవటంలా, మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీది అని మేము అనుకుంటూ ఉన్నాం. రక్షితవ్యా త్వయా శశ్వత్ గర్భభూత తపోధనాః. మమ్మల్ని నువ్వే రక్షించాలయ్యా. ఎలా రక్షించమంటారు? గర్భస్థుడైనటువంటి శిశువుని ఒక తల్లి ఎలా రక్షించుకుంటుందో అలా నువ్వు మమ్మల్ని రక్షించాలయ్యా. తల్లి చూడండి, నెలలు నిండిన కొద్దీ గబగబా నడవడానికి భయపడుతుంది, గబగబా కుదుపులు అవి ఉండే దానిలోకి ఎక్కడానికి భయపడుతూ ఉంటుంది. ఎందుకని? లోపల బిడ్డకి ఏమైనా అవుతుందేమో, దాన్ని రక్షించుకోవాలనేటువంటి తపన తెలియకుండా. గర్భస్థ శిశువుని తల్లి ఎంత జాగ్రత్తగా రక్షించుకుని ఆ 9 నెలలు మోసి బయటికి తీసుకుని వస్తుందో అంత జాగ్రత్తగా నువ్వు మనం రక్షించుకోవాల్సి ఉంటుందయ్యా. మేము ఎందుకని మమ్మల్ని మేము రక్షించుకోవడం మానేశాం, మా రక్షణ భారం అంతా నీ మీద పెట్టేశాం. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి, ఏవ ముక్తా ఫలైః మూలైః పుష్పైః వన్యైశ్చ రాఘవం అన్యైశ్చ వివిధాహారైః సలక్ష్మణం అపూజయన్. రామచంద్రుడు లక్ష్మణస్వామితో కూడిన రామచంద్రుని సీతాదేవిని కూడా వాళ్ళకు ఉన్నటువంటి పుష్పములు, పూలు, అలాగే వనములో దొరికేటువంటి వివిధమైనటువంటి ఆహార పదార్థములతోటి, తేనె మొదలైనటువంటి వాటితోటి రామచంద్రమూర్తిని అర్చించారు. తథాన్యే తాపసా సిద్ధాః రామం వైశ్వానరూపమాః న్యాయవృత్తా యథా న్యాయం తర్పయామాసురీశ్వరం. వాళ్ళందరూ కూడా తక్కిన వాళ్ళందరూ కూడా వైశ్వాన రూపమైనటువంటి అగ్నిహోత్రుడితో సమానమైనటువంటి నిత్యాగ్నిహోత్రులైనటువంటి బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని సంతృప్తిపరిచేలాగా ఆయనకి ఏర్పాట్లు కొని చేశారు. కృతాదిత్య, రామచంద్రమూర్తి వాళ్ళందరూ ఆతిథ్యం స్వీకరించారు. అథ రామస్తు సూర్యస్య ఉదయనం ప్రతి ఆమంత్ర్య సమునీన్ సర్వాన్ వనమేవ అన్వగాహత. రామచంద్రమూర్తి అవసరం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటారు ఎక్కడైనా. ఆ రోజు రాత్రి గడిచింది, తెలతెలవారుతూ ఉన్నది, సూర్యోదయం అయింది. రామచంద్రమూర్తి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నారు. మొత్తం మునులందరినీ పిలిచారు. వాళ్ళందరి యొక్క అనుజ్ఞ తీసుకుని ఇక మేము వెళ్ళి వస్తాం అని చెప్పి బయలుదేరి వనమేవ అన్వగాహత, ఆ దండకారణ్యం యొక్క లోపలి లోతుల్లోకి వెళదాం అనేటువంటి, దండకారణ్యంలోకి చొచ్చుకుని పోదాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముగ్గురు కూడా నడుచుకుంటూ ఈ తాపశాస్త్రం మండలాన్ని వదిలేసి దండకారణ్యం యొక్క లోతుల్లోకి వెళుతూ ఉన్నారు. ఎలా ఉంది అక్కడ? నానా మృగగణాకీర్ణం, మళ్ళీ మృగమే. నానా మృగగణాకీర్ణం, అనేకమైనటువంటి రకరకములైనటువంటి మృగములతో చుట్టువారుకోబడి ఉంది.
శార్దూల వృక సేవితం, పెద్ద పులులు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. ధ్వస్త వృక్షలతా గుల్మం, కొన్ని చోట్ల చెట్లువి పడగొట్టేసి ఉన్నాయి, పడిపోయి ఉన్నాయి. ఎందుకని? బహుశా బలిష్ఠుడైనటువంటి వాడు ఎవడో చెట్లని వాటిని పగలగొట్టేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటాడు అక్కడ. లేదా పెద్ద పెద్ద జంతువులు, ఏనుగులు అనేటువంటివి అన్ని చెట్లని కూలగొట్టుకుంటూ నడుస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి విరిగిపోయినటువంటి అనేకమైనటువంటి చెట్లు అవి కూడా అక్కడ కనపడుతున్నాయి. లతలు, గుల్మములు. దుర్దర్శ సలిలాలయం, చూడడానికి ఇంపుగా లేనటువంటి సరస్సులు ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, ఆ ప్రదేశంలోకి మనుషులు ఎవరూ రావటం లేదు, అక్కడ నీళ్ళు ఎవరూ ముట్టుకోవటం లేదు. నీరంతా కూడా నాచు కట్టేసి భయంకరంగా ఉంది, చూడడానికే భయం కలుగుతోంది. అంటే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంది అని మనకి అర్థమవుతూ ఉంది. నిష్కూజ నానాశకుని ఝిల్లికా గణనాదితం, లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శ. ఆశ్చర్యం, అంత ఏమీ భయం లేకుండా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి, సీతాదేవితో కలిసి అంత దట్టమైనటువంటి కీకారణ్యంలో మధ్యలోకి వచ్చేసారు. అక్కడ నిష్కూజ శకునం, ఒక్క పిట్ట అరిస్తే ఒట్టు. ఝిల్లికా గణనాదితం, తీతూ పిట్టలు ఉంటాయి, లేకపోతే కీచురాళ్ళు ఉంటాయి, వాటి యొక్క శబ్దం మాత్రం వినిపిస్తున్నది. అంతటి దట్టమైనటువంటి కీకారణ్యం, దాని మధ్యలోకి వచ్చేసి నిలబడ్డారు రామచంద్రమూర్తి తెలుసుకునే లోపుని. సీతయా సహ కాకుత్సహ తస్మిన్ ఘోర మృగాయుతే, సీతతో కలిసి ఆ రామచంద్రమూర్తి ఆ ఘోరమైనటువంటి అడవిలో దదర్శ, చూశారు. ఏమిటి? గిరి శృంగాభం పురుషాదం మహాస్వనం, గట్టిగా కేకలు పెడుతున్నటువంటి పెద్ద పర్వతంలో ఉన్నటువంటి నరమాంసం తినేటువంటి ఒక రాక్షసుణ్ణి రామచంద్రమూర్తి చూశారు అక్కడ. గంభీరాక్షం, చాలా లోతైన కన్నులు కలిగి ఉన్నాయి. మహావక్త్రం, పెద్ద నోరు. వికటం విషమోదరం, ఎత్తుపలాలుగా ఉండేటువంటి వంకరటింకరగా ఉన్నటువంటి పొట్ట. భీభత్సం, చూడగానే భయం వేసేస్తోంది. విషమం, ఎత్తుపలాలుగా ఉన్నాడు. దీర్ఘం, చాలా పొడవైన వాడు. వికృతం, చాలా వికృతంగా ఉన్నాడు. ఘోర దర్శనం, చాలా ఘోరంగా ఉన్నాడు చూడడానికి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక పురుషాదం, మా నరమాంసం తినేటువంటి రాక్షసుని దదర్శ, చూశారు రామచంద్రమూర్తి. వసానం చర్మ వైయాఘ్రం వసార్ద్రం రుధిరోక్షితం, వాడు ఒంటి మీద చుట్టుకున్నటువంటి ఆ తోలు ఏదైతే ఉందో చర్మం, అప్పుడే చంపబడినటువంటి జంతువు యొక్క చర్మం, ఇంకా రక్తం కారుతూ ఉంది, తడితడిగా ఉంది, దాన్ని ఒంటికి చుట్టేసుకున్నాడు వాడు. అటువంటి దాన్ని ధరించి ఉన్నాడు వాడు. రుధిరోక్షితం, రక్తం దాని నుంచి స్రవిస్తూ ఉన్నది. త్రాసనం సర్వభూతానాం వ్యాధితాస్య వివాంతకం, సమస్తమైన భూతములు భయపడిపోయేలా ఉంది వాడికి రూపం చూడగానే, దడుచుకునేలా ఉన్నాడు వాడు. ఎలా వస్తున్నాడయ్యా అంటే వ్యాధితాస్య వివాంతకం, మృత్యువు నోరు తెరుచుకుని, నోరు గట్టిగా తెరుచుకుని మన మీదకి వచ్చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉందట వాడిని చూడగానే. త్రీన్ సింహాన్, వాడి చేతిలో ఒక పెద్ద ఇనప శూలం ఉంటుందట. ఆ శూలానికి గుచ్చి వాడు అప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం తయారవుతున్నాడు వాడు అప్పుడే. ఏమిటి తీసుకెళ్తున్నాడు తినడానికి ఆ రోజు పొద్దున్నే అంటే త్రీన్ సింహాన్, 3 సింహాలు. చతురో వ్యాఘ్రాన్, 4 పెద్ద పురులు. ద్వౌ వృకౌ, 2 తోడేళ్ళు. పృషతాన్ 10, దుప్పుల్లాంటివి ఒక 10. ఈ మాత్రం బ్రేక్ఫాస్ట్ వాడికి పొద్దున్నే పలహారంగా వాడికి సరిపోతుంది. వీటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చంపేసి అన్నింటినీ ఒక శూలానికి గుచ్చి ఆ శూలాన్ని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడట వాడు. వీటితో సరిపోలే, ఇంకొకటి ఉంది. సవిషాణం వసాదిగ్ధం గజస్య చ శిరో మహత్, 2 పెద్ద తెల్లని దంతాలు ఉన్నటువంటి మదపుటేను యొక్క శిరస్సు ఖండించి దానికి కూడా గుచ్చాడు. ఈ మొత్తం బరువునంతటిని వేసుకుని వాడు చాలా చులాగ్గా నడుచుకుంటూ రామచంద్రమూర్తి వీళ్ళ వైపు వస్తూ ఉన్నాడట వాడు. అవసజ్జాయసే శూలే నినదంతం మహాస్వనం, ఈ మహాయసం చాలా గొప్పదైనటువంటి
శూలానికి వీటన్నిటిని గుచ్చి వాడు వస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి, వీళ్ళందరూ ఉన్న చోటికి. స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత సంక్రుద్ధః కాల ఇవాంతకః. దూరం నుంచే చూశాడు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, సీతాదేవిని. వాళ్ళ వైపు పరిగెట్టుకుని వాడి శూలాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నాడు. స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీం అంకేనాదాయ వైదేహీం అపక్రమ్య తతో బ్రవీత్. ఏం జరుగుతుందో తెలిసే లోపుని వాడు పెద్ద కేక పెట్టాడు. ఆ కేకకి భూమంతా కంపించిపోయింది. గబుక్కుని వచ్చి సీతాదేవిని పట్టుకుని సంకలో పెట్టుకుని పారిపోయాడు. పరిగెడుతున్నాడు వాడు. అది జరుగుతున్న ఆధారం. రామచంద్రుడు లక్ష్మణస్వామి కళ్ళు తెరిచే లోపల జరిగిపోయింది. సీతాదేవిని వాడు గబుక్కుని తీసుకుని సంకలో పెట్టుకుని పరిగెత్తేస్తున్నాడు. యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ. రామచంద్రమూర్తితో అంటూ ఉన్నాడు ఆయన, యువాం మీరిద్దరూ జటాచీరధరౌ, ఏమిటయా జడలు ధరించారు, ఈ వలకలాలు కట్టుకున్నారు, మునుల్లా కనపడుతూ ఉన్నారు పైకి. సభార్యౌ, మునులైతే మరి భార్యను వెంట పెట్టుకుని తిరగడం ఏమిటి, పైగా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు, ఒకటే ఆడుతుంది. క్షీణ జీవితం, అయిపోయింది మీ జీవితాలు, ఇంక అయిపోయినట్టే, మీకు ఇంక జీవితం పోయింది, ఎందుకంటే నా కళ్ళబడ్డారు. ప్రవిష్టౌ దండకారణ్యం, దండకారణ్యంలోకి ప్రవేశించారా, ఎంత ధైర్యమయ్యా మీకు. శరచాపాసిధారిణౌ, పోనీ చేతులు ఒప్పుకుంటూ వచ్చారా, కాదు, చేతిలో ఖడ్గం, ధనుస్సు, విల్లులు, అంబులు పట్టుకుని మీరు తిరుగుతూ ఉన్నారు దండకారణ్యంలో. ఏమిటి మీ సంగతి. కథం తాపసయోర్వాంచ వాసః ప్రమదయాసః అధర్మచారిణౌ పాపౌ కవ్యువాం మునిదూషకౌ. వీరిద్దరూ మునిదూషకులు, అంటే మునివేషం వేసుకుని మునుల్లా నటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మునులు కారు మీరు. వాడు నిజం పసిగట్టేశాడు. రామచంద్రమూర్తి సాక్షాత్ పరమాత్మ అనే విషయం తెలిసిపోయిందేమో వాడికి తెలీదు. ముని వేషం వేసుకుని ఒకసారి మీరు ఇద్దరు వేసుకుని వేషం నాటకాలు వాళ్ళలాగా మీరు ఎవరయ్యా మీరు ఇద్దరు. ఇలాగా అమ్మాయిని పట్టుకుని ఇద్దరు అధర్మచారిణవు, ధర్మచారులు కాదు మీరు, అధర్మచారులు. అసలు ఉద్దేశం మీ అంతటి ధర్మచారులు ఇంకొకరు లేరు అని. నవ్వించితే ధర్మచారిణ యస్మాత్ సహా అధర్మచారిణ. మీ అంతటి ధర్మచారి ఎవరు లేని వాడి ఉద్దేశం. పైకి మాత్రం అధర్మచారిణవు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస. రామచంద్రమూర్తి గొప్పదనం అంటది. రామచంద్రమూర్తి దగ్గరికి రాగానే ఎవరైనా సరే నేను ఫలానా వాడిని నేను పేరు చెప్పేసుకుంటారు. ఆఖరికి వాడు పరశురాముడైనా సరే తన పేరు చెప్పుకోకుండా ఉండలేరు. అంటే మామూలుగా కొంచెం వేదాంగాలు చదువుకున్నవాడైతే కుడి చేయి మీద చేయి పెట్టుకుని గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవచావన ప్రమాణవృజామగ్ర పంచార్షయ ప్రవరానంద శ్రీవత్స గోత్ర అనుకుంటూ తన గోత్రనామం, యజుర్వేదం, కృష్ణ యజుశాఖాధ్యాయి, ఆపస్సమ్మ సూత్ర అన్నీ చెప్పేసుకుంటాడు. వీడికి ఆ తెలివి లేదు. వాడికి వచ్చినటువంటి మాటలో వాడు చెప్తున్నాడు, అహం నేను వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్. నాకు చాలా ఇష్టమైన తిండి తింటూ ఉంటాను. ఏమిటి నీ ఇష్టమైన తిండి? ఋషి మాంసాని. మామూలు మాంసం నాకు సరిగ్గా నచ్చదంట. ఇదేదో సరదాగా తీసుకెళ్తున్నా ఇవన్నీ తప్ప ఋషి మాంసాని, బాగా తపస్సు చేసినటువంటి ఋషుల యొక్క మాంసాన్ని చాలా ఆనందంగా తింటూ ఈ ఆయుధాన్ని పట్టుకుని నేను ఇలాగా తిరుగుతూ ఉంటాను ఇటు అటు. ఇక్కడ ఇయం నారీ వరారోహ. ఆహాహా, ఎంత అందంగా ఉందయ్యా ఈ అమ్మాయి. మమ భార్య భవిష్యతి, నాకు భార్య అయితే ఎంత బాగుంటుంది. ఈవిడ నా భార్య కాబోతోంది, నేను భార్యగా చేసుకుంటున్నాను. యువయో పాపయోశ్చాహం పాస్యామి రుధిరం వృధే. మీ ఇద్దరి యొక్క రక్తాన్ని ఇప్పుడు నేను కాస్త తాగుతానన్నమాట. ఈవిడ నేను భార్యగా చేసుకుంటానన్నమాట అని చెప్పి వాడు రామచంద్రుడితోటి లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు. తైశ్చైవం బ్రువంతో దృష్టం విరాధస్య దురాత్మనః శ్రుత్వా సగర్వితం వాక్యం సంభ్రాంత జనకాత్మజ. మాట లేదు నోటంబడి తల్లికి,
సంభ్రాంత, ఏం జరుగుతుందో తెలియటం లేదు, చూస్తే వాడి చంకలో కూర్చొని ఇరుక్కుపోయి ఉంది ఆవిడ తీసుకుని వాడు గబగబా నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. సగర్వితం వాక్యం శ్రుత్వా, మిక్కిలి గర్వంతో పలికినటువంటి మాట వింది. సీతా ప్రావేపత్ ఉద్వేగాత్ ప్రవాతే కదడీ యథా. పెద్ద తుఫాను గాలి వచ్చినప్పుడు ఒక అరటి చెట్టు ఎలా ఊగిపోతుందో అలా వణికిపోతూ ఉందట మా తల్లి సీతమ్మ వాడి చంకలో ఇరుక్కుపోయి. తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీత్ లక్ష్మణం వాక్యం ముఖేవ పరిశుష్యత. నాలిక ఎండిపోయింది రామచంద్రమూర్తికి. ఊహించినటువంటి పరిణామం ఇది. సీతాదేవి తనకి దూరం అవుతుందని ఏనాడు అనుకోలేదు ఆయన. సీతాదేవిని ఒక రాక్షసుడు ఎత్తుకోపోగలడు అనేటువంటి ఉద్దేశం ఏనాడు ఊహకు కూడా లేదు ఆయనకి. అటువంటిది వాళ్ళిద్దరూ పక్కన ఉండగా సీతాదేవిని ఒక రాక్షసుడు పట్టుకుని ఎత్తుకుపోవడం ఉండడం చూసేటప్పటికి రామచంద్రమూర్తి కొంచెం పరిశుష్యత, చాలా వాడిపోయినటువంటి ముఖం కలవాడయ్యాడు. పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్య ఆత్మసంభవా. నాయన లక్ష్మణ, చూసావా, సాక్షాత్ జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవయ్య. మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం. విరాధుని యొక్క అంకం మీద కూర్చోబెట్టుకుని వాడు తీసుకెళ్ళిపోతూ ఉన్నటువంటి నా భార్య సాక్షాత్ జనక మహారాజు యొక్క కుమార్తెను చూసావా నాయన. అత్యంత సుఖ సమృద్ధాం రాజపుత్రీం యశస్విని. మిక్కిలి యశస్సు కలిగినటువంటి ఆ రాజపుత్రిని, అత్యంత సుఖములకి నోచుకున్నటువంటి తల్లిని ఎన్ని కష్టాలు పడేలాగా వాడు ఎలాగ తీసుకెళ్ళిపోతున్నావు చూసావా. యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చయత్ కైకేయాస్తు సుసంపన్నం క్షిప్రమధ్యైవ లక్ష్మణ. ఏ ఉద్దేశంతో కైకేయి మనని వనవాసానికి పంపించోందో ఆ ఉద్దేశం నెరవేరింది. ఏమిటా ఉద్దేశం? భరతుడు నిష్కంటకంగా రాజ్యం పాలించాలి, అందుకని నిన్ను అడవులకు పంపిస్తున్నాను. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరిపోయింది. ఎందుకని? సీతాదేవి మరణిస్తుంది. సీతాదేవి మరణిస్తే నేను మరణిస్తాను. ఇంకా భరతుడిని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నిష్కంటకంగా చిరకాలం భరతుడే పాలిస్తాడు రాజ్యం. ఆవిడ యొక్క కోరిక నెరవేరిందయ్యా. యావత్ తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం. సమస్త భూతహితుడైనటువంటి నన్ను వనానికి పంపించేసి ఏ కోరికను తీర్చుకోవాలనుకుందో కైకేయి, ఆ కోరిక తీరబోతూ ఉన్నది సుమా. అద్య ఇదానీం సకామా సాయా మాతా మమ మధ్యమా. ఈరోజు మధ్యమాంబ అయినటువంటి కైకేయి సకామా అయింది, కోరిక తీరిందయింది అని చెప్పి రామచంద్రమూర్తి అన్నాడు. వెంటనే మనకు అనుమానం రావాలి. భరతుడు వచ్చాడు కదండి, క్షమాపణలు చెప్పాడు కదండి, పాదుకులు ఇచ్చాడు కదండి, అప్పుడు కైకేయి కూడా వచ్చింది కదండి, మొహం ఇంత చేసుకుని పక్కన కూర్చుంది కదండి, మళ్ళీ ఈ మాటలన్నీ ఏమిటండి అని. దానికి చాలా పెద్దలు చాలా వివరాలు చెప్పారు ఎందుకు ఇలా రామచంద్రమూర్తి అన్నారు అనేటువంటిది. ఒకటి, మానవుడిగా నటించేటప్పుడు హఠాత్తుగా ఎదురైనటువంటి పరిణామానికి మానవుడు ఏ రకంగా తన ప్రతిక్రియ చూపిస్తాడో ఆ రకంగా రామచంద్రమూర్తి చూపిస్తున్నాడు తప్ప ఇందులో ఇంకోటి ఏమీ లేదు. రెండు, మా తల్లిని నేను మందలించాను అని చెప్పి భరతుడు చెప్పాడు తప్ప నేను పొరపాటు చేశానయ్యా అని చెప్పి కైకేయి అనలేదు రామచంద్రమూర్తి. ఆవిడ వచ్చి నువ్వు వెనక్కి అరణ్యానికి వదిలేసి అయోధ్యకి రమ్మని ఆవిడ పిలవను లేదు. ఆవిడ మాట్లాడకుండా దూరంగా తల ఉంచుకుని ఉంచుంది అంతే. ఆవిడ మనసులో ఏముందో ఇంకా ఎవరికి తెలియదు. కాబట్టి రామచంద్రమూర్తి ఆవిడ కోరిక తీరేలాగా జరిగిందయ్యా కార్యక్రమం అంతా అని చెప్పి భరతస్వామితో అంటున్నారు అని చెప్పి పెద్దలు అనేక మంది రకరకాలుగా రామచంద్రమూర్తి అన్న మాటను సమర్థించారు. ఇది రామచంద్రమూర్తి పరమాత్మ ఇలా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచిస్తే మనకు అది కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. కానీ రామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి మానవుడిగా నటిస్తూ ఉన్నాడు కాబట్టి సామాన్యంగా మానవుడు చూపించేటువంటి ప్రతిక్రియ ఎలా ఉంటుందో అటువంటి ప్రతిక్రియను రామచంద్రమూర్తి చూపించాడు అని మాత్రం మనం అనుకోవచ్చు. పరస్పర్శాత్తు వైదేహ్యాః న దుఃఖతరమస్తి మే. పరపురుషుని స్పర్శ కలిగిందయ్యా మా సీతాదేవికి, ఇంతకన్నా దుఃఖం ఏముంటుంది నా జీవితానికి. పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్యహరణాత్ తథా. నాన్నగారు పోయినప్పుడు నాకింత బాధ కలగలేదు లక్ష్మణ, రాజ్యం అంతా పోయినప్పుడు నాకింత బాధ కలగలేదు లక్ష్మణ. సీతాదేవిని చూడు, వాడు తన అంకం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నాకు బాధ కలుగుతోంది. ఆశ్చర్యం.
తండ్రి పోతే లేని బాధ భార్య మీద అంతటి ప్రేమ అంతటి మోహమా అనిపిస్తుంది. కానీ భార్య మీద మోహం కాదు, ఇది ఆశ్రిత జన రక్షణలో ఉన్నటువంటి భాగం. అది నీవే తప్ప ఇతపరం పెరుగా నీతోనే ఉంటారని చెప్పి వచ్చినటువంటి సీతాదేవిని ఆశ్రిత జనులను రక్షించలేకపోతే దుఃఖపడతాడు స్వామి. నేను నిన్ను రక్షించలేకపోతున్నానే సీతాదేవి అనేటువంటి బాధ, అది ఇదివరకు లేనటువంటి బాధ. తండ్రి పోయినప్పుడు ఆ బాధ లేదు, రాజ్యం పోయినప్పుడు ఆ బాధ లేదు. నన్నే నమ్ముకుని వచ్చే సీతాదేవిని నేను రక్షించుకోలేకపోయాను చూడు, ఇది నాకు అన్నిటికన్నా ఎక్కువ బాధగా ఉంది. అంటే ఆశ్రిత జనులకి స్వామి ఇచ్చేటువంటి రక్షణ ఎటువంటిది మనకి ఈ మాట వల్ల అర్థమవుతుంది. ఇతి బ్రువతి కాకుస్తే బాష్పశోక పరిప్లుతే అబ్రవీత్ లక్ష్మణ క్రుద్ధ వృద్ధ నాగ ఇవ శ్వశన్. చాలా కోపం వచ్చింది లక్ష్మణ స్వామికి. అన్నగారిని కేసు చుడిగి ఆ కన్నీరుతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అంటున్నాడు, అనాథ ఇవ భూతానాం నాథహస్తం వాసపోపమః. ఏమిటన్నయ్యా ఏడుపు, అనాథలాగా ఏమిటలా ఏడుస్తావు? సమస్తమైనటువంటి లోకాలకి రాధుడు నువ్వు, మర్చిపోతున్నావు నువ్వు. మయా ప్రేష్యేణ కాకుస్థ కిమర్థం పరితప్యసే. సేవకుడు అనేటువంటి లక్ష్మణస్వామి పక్కన ఉన్నాడని మర్చిపోయావు అన్నయ్య నువ్వు? నేను సరిపోను వీడికి, వాడిని సంహరించి నేను సీతాదేవిని నేను వెనక్కి పట్టుకొస్తాను, నువ్వేమీ కంగారు పడుకో, నువ్వు అనాథలా గల విలపించకూడదు, సర్వభూతములకు నాథుడు నువ్వు, సమస్త లోకాలకి నాథుడు నువ్వు. రామచంద్రమూర్తికి స్వస్వరూపాన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు లక్ష్మణస్వామి. అలాగే అనేక మంది పాత్రలు రామచంద్రమూర్తికి ఆయన ఎవరో గుర్తు చేస్తూ ఉంటారు. ఆఖరికి యుద్ధం అంతా అయిపోయాక బ్రహ్మదేవుడు దిగి వచ్చి చెప్తాడు, త్వం విష్ణు, నువ్వు విష్ణువయ్యా. సీతను చూసి సాక్షాత్ లక్ష్మీ సీత, సీతాదేవి సాక్షాత్ లక్ష్మీదేవి అని గుర్తు చేస్తారు రామచంద్రమూర్తికి. ఆయన అలాగా అని వెంటనే మర్చిపోతాడు మళ్ళీ. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఇబ్బే నాకు ఏమీ గుర్తులేదయ్యా, నేను దశరథ కుమారుడు, నేను మామూలు మానవుడయ్యా అని మళ్ళీ మానవుడిగా దిగిపోతూ ఉంటాడు ఆయన. అలా దిగిపోయినప్పుడు అలా గుర్తు చేసేటువంటి పరిస్థితులు ఇదొకటి. లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు, నువ్వు దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడివి, నువ్వు సమస్త భూతములకు నాథుడవు. శరేణ నిహతస్యాత్య మయా క్రుద్ధేన రక్షసః విరాధస్య గతాసోర్హి మహీ పాస్యతి శోణితం. ప్రాణాలు పోయినటువంటి విరాధుడు గిలగిలా కొట్టుకుంటుంటే వాడి శరీరం నుంచి కారుతున్నటువంటి రుధిర ధారలతోటి ఈ ప్రాంతం అంతా కూడా తడిసిపోతుంది అన్నయ్య, కాసేపట్లో చూడు. రాజ్యకామే మమ క్రోధో భరతేయో బభూవః తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్రమివాచలే. ఒకసారి నానా మాటలు పడ్డాడు రామచంద్రమూర్తి చేత భరతస్వామిని శంకించినందుకు. లక్ష్మణుడు, ఏమిట్రా రాజ్యం కోసం భరతుడు వస్తున్నాడని చెప్పి అంటావు, రాజ్యం ఎన్నిసార్లు అంటున్నావు, నీకు రాజ్యం మీద ప్రేమ ఉందా చెప్పు. భరతుడితోనే ఒక మాట చెప్తా, రాజ్యం నీకు ఇచ్చేసి తను నాతో వచ్చేస్తాడు, నువ్వు హాయిగా అవి వెళ్ళిపోదు, కానీ భరతుడి మాత్రం ఏమనకు అన్నాడు రామచంద్రమూర్తి. అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు లక్ష్మణస్వామి, భరతుడి మీద నాకు ఉన్నటువంటి ఏ కోపం అయితే ఉందో, భరతుడు చంపేద్దాం అనుకున్నాను, నువ్వు చంపకుండా అడ్డుపడ్డావు, ఆ కోపాన్ని వీడి మీద తీర్చుకుంటాను నేను, ఆ కసి నేను వీడి మీద తీర్చుకుంటాను అంటే భరతుడినే చంపుతున్నట్టే ఊహించుకుంటూ నేను చంపేస్తాను. అది లక్ష్మణస్వామి యొక్క క్రోధం భరతుడి మీద. మమ భుజబల వేగ వేగిత పతతు శరోస్య మహాన్ మహోరసీ వ్యపనయతు తనోశ్చ జీవితం పదతు తతస్స మహీం విఘూర్ణితః. మిక్కిలి వేగంతో వేసేటువంటి నా బాణముల యొక్క తాకిడి వాడి గుండెని తాకగానే వాడు నేల మీద పడి గిలగిలా తనుకుని మరణిస్తాడు, చూస్తూ ఉండు అన్నాడు. ఇత్యుక్త్వా లక్ష్మణః సీమాన్ రాక్షసం ప్రహసన్నివ కో భవాన్ వనమభ్యేత్య చరిష్యసి యథా సుఖం. ఏమయ్యా ఇందాకని చూస్తున్నాను, మా సీతమ్మను ఎత్తుకుని పరిగెడుతున్నాం, ఇంతకీ ఎవడు నువ్వు అసలు అని అడిగాడు లక్ష్మణస్వామి. అధోవాచ పునర్వాక్యం విరాధః పూరయన్ వనం. మొత్తం వనమంతా ప్రతిధ్వనించేలాగా పెద్ద గొంతు పెట్టుకుని వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆత్మానం పృచ్ఛతే, నేనెవడని అడుగుతున్నావు నువ్వు, వనం నాది, నా దానిలోకి మీరు వచ్చి నువ్వెవడని నన్ను అడుగుతున్నారేంటి. బ్రూతం కౌ యువాం క్వ గమిష్యథ. ముందు మీరిద్దరూ ఎవరో చెప్పండి, నాకు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి మీరందరూ, ఈ అమ్మాయి సంగతి ఏమిటి ముందు నాకు అది తేల్చండి అన్నాడు వాడు. తమువాచ తతో రామో రాక్షసం జ్వలితాననం. ఆ మండే మంటలా ప్రకాశిస్తున్నటువంటి ఆ రాక్షసుడిని చూసి, అటువంటి ముఖం ఉన్నటువంటి రాక్షసుడిని చూసి
రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నాడు. పృచ్ఛంతం సుమహాతేజా ఇక్ష్వాకు కులమాత్మన. మా రామచంద్రమూర్తిని ఆర్జవం ఎటువంటిది అంటే, ఎవరైనా నువ్వెవరా అని చెప్పి కోపంగా అడిగితే చేతులు రెండు కట్టుకుని, మా అన్నగారుగా ఇక్ష్వాకు కులం అండి, మా నాన్నగారండి దశరథుడండి, పెద్ద భార్య అండి, నేనండి పెద్ద కొడుకునండి, ఇలాగండి రాజ్యం అండి, ఇక్కడికి వచ్చేసానండి అన్నీ చెప్పేస్తారు. శూర్పణఖ అడిగింది, చేతులు కట్టుకుని మొత్తం అంతా ఉన్నట్టు చెప్పేశారు. ఎవరు అడుగుతున్నారో ఏమిటో, ఎందుకోసం అడుగుతున్నారో, మన మీద కుట్ర చేయడానికి అడుగుతున్నారో ఏమీ ఉండదు వాస్తవానికి. వాడు అడిగాడు, నేను చెప్పాలి ఉన్నట్టు అంతే. చక్కగా ఈయన చేతులు అదే హనుమత్స్వామిని అడగండి. కస్తం అని తెలిసేట్టు అడిగింది. ఏం చెప్పారు ఆయన? లంకేని అడిగింది. ఏం చెప్పారు ఆయన? ఫాట్మన్ ఒకటి సరిపోయారు అని. హనుమంతుడితో వ్యవహారం ఎలా ఉంటుంది, మా రామచంద్రమూర్తితో వ్యవహారం ఎలా ఉంటుంది? రెండు చేతులు కట్టుకుని ఆయన చెప్పేశారు, అయ్యా ఇక్ష్వాకు కులం అండి మాది, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారునండి, మా తమ్ముడండి, మా ఆవిడండి, ఇలా మా నాన్నకు వచ్చామండి అని చెప్పారు రామచంద్రమూర్తి. క్షత్రియవు, మేమిద్దరం క్షత్రియులం, వృత్త సంపన్నవు, అద్భుతమైనటువంటి చరిత్ర కలవాళ్ళం, విద్ధి నౌవనగోచరవు త్వాంతు వేదుతుమిచ్చావహ కస్త్వం చెరసి దండకాన్. ఇదయ్యా మా సంగతి, దండకారణ్యానికి వచ్చావు, ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి, నువ్వెవరు అసలు, దండకారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి రామచంద్రమూర్తి అడిగారు. రామచంద్రమూర్తి మాట చెవిన పడింది వాడికి. రామచంద్రమూర్తి కళ్ళతోటి చూశాడు వాడు, దర్శనం అయ్యింది, రామచంద్రమూర్తి మాట చెవిన పడింది. వాడు కొంచెం తగ్గాడు. తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమం. మామూలుగా రాముడితో మాట్లాడటం లేదు ఇప్పుడు వాడు. రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తితో వాడు మాట్లాడుతున్నాడు. హంత వక్ష్యామితే రాజన్ నిబోధ మమ రాఘవ. అలా అంటావా? నా డీటెయిల్స్ కావాలా నీకు మొత్తం? సరే చెప్తాను విను. పుత్ర కిల జయస్యాహం మమ మాతా శతహృదా విరాధ ఇతమామాహు పృథివ్యాం సర్వరాక్షసాః. నా పేరేమిటో నాకు తెలియదయ్యా. మా నాన్నగారి పేరు జయుడు, మా అమ్మగారి పేరు శతహృద. ఈ రాక్షసులందరూ చుట్టుపక్కల ఉన్నారు చూస్తారా, వీళ్ళందరూ నన్ను విరాధుడు అని పిలుస్తారు. విరాధుడు అంటే విగత ఆరాధన విరాధ. వాడిని తృప్తిపరచడం ఎవడి వల్ల కాదు, అటువంటిదట ఆ పేరు యొక్క అర్థం. ఎవడి చేత తృప్తి పడకుండా ఉండేటువంటి వాడి పేరు విరాధుడు. ఏమిచ్చినా వాడికి తృప్తి లేదు, అందుకని చెప్పి వాడిని విరాధుడు అని పిలుస్తారు అందరూ. అసలు పేరు ఏమిటో ఎవరికి తెలియదు. దురారాధ్య అని అర్థం చెప్తారు దాన్ని. అంటే వాడిని ఆరాధించి మెప్పించడం కష్టం. మంచి మాటలతో లొంగడు, ఏమి ఇచ్చినా వాడిని తృప్తి మాత్రం పడడు. అందుకే వాడు అన్ని వేసుకుని తిరుగుతున్నాడు. 4 పుల్లు 3 సింహాలు 17 దుప్పులు అవన్నీ వేసుకున్నాడు. వాడికి ఒక రకంగా తృప్తి లేదు వాడికి. తపసా చాపి మే ప్రాప్త బ్రహ్మణో హి ప్రసాదజా శస్త్రేణ అవధ్యతాలోకే అచ్ఛేద్య అభేద్యత్వమేవచ. నేను చాలా తపస్సు చేశాను. బ్రహ్మగారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. మంచి వరం ఇచ్చారు బ్రహ్మగారు. ఏమిటి? శస్త్రేణ అవధ్యత, శస్త్రములతో నేను చావను. అచ్ఛేద్య అభేద్యత్వం, నన్ను చేల్చలేరు, నన్ను భేదించలేరు. ఈ వరాన్ని నాకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. అంటే చూడండి, ఇంటి గుట్టు చెప్పేసుకుంటున్నాడు వాడు. శస్త్రాలతోటి నేను చావనయ్యా, అటువంటి వరం నాకు ఉంది అంటే ఇంకో రకంగా చంపు. శస్త్రాలతో చంపడానికి ప్రయత్నం చేయక వేస్ట్, నేను వాటితో చావను. వాడు రహస్యం వాడే చెప్పేసుకుంటున్నాడు రామచంద్రమూర్తి. వాడు అలా అనుకోలే. రామచంద్రమూర్తి భయపడతాడేమో అనుకున్నాడు శస్త్రాలతో నేను చావను అని చెప్తే. కానీ రామచంద్రమూర్తి ఏది పట్టుకోవాలో అది పట్టుకుని, ఓహో వీడు శస్త్రాలతో చావడన్నమాట అని తెలిసిపోయింది రామచంద్రమూర్తి. ఇప్పుడు వేరే పద్ధతి ఆలోచించారు వాడిని చంపడానికి. ఉత్సృత్య ప్రమదామేనాం అనపేక్షౌ యథాగతం పరమాణౌ పలాయేధాం నవాం జీవితమాదదే. ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేసి గబ్బ గబ్బ వెనక్కి తిరిగి పరిగెట్టి పారిపడు, లేకపోతే మీ ప్రాణాలు ఉండవు. తం రామ ప్రత్యువాచ ఇదం కోప సంరక్తలోచన. మా రామచంద్రమూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇంత మాట ఉంటాడా వీడు అని. రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతనం. వికృతాకారంలో ఉన్నటువంటి ఆ విరాధుడు అనేటువంటి రాక్షసుడితో రామచంద్రమూర్తి ఇలా అంటున్నారు. క్షుద్ర, ఓ క్షుద్రుడా, ధిక్ త్వాతు హీనార్థం మృత్యుమన్వేషసే ధ్రువం.
ఈ దండకారణ్యంలో ఎందుకు తిరుగుతున్నావో నువ్వు చెప్పలేదు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు తిరుగుతున్నావో. మృత్యుమన్వేషసే, మృత్యు ఎక్కడుందా అని వెతుక్కుంటున్నావు నువ్వు, కాబట్టి తిరుగుతున్నావు విన్నాడు దండకారణ్యంలో. నా మృత్యు ఎప్పుడు వస్తుందా అని వెతుక్కుంటున్నట్టున్నావు నువ్వు. వచ్చింది, నా రూపంలో వచ్చింది నీకు మృత్యు. రణే సంప్రాప్సే తిష్ట నమే జీవన్ గమిష్యసి, యుద్ధానికి సిద్ధం అంటున్నావు కదా, యుద్ధంలో నీ కోరిక తీరుతుంది. నువ్వు మృత్యువుని వెతుక్కుంటున్నావు, ఆ కోరిక నీకు తీరుతుంది, మృత్యువు నీకు కనపడుతుంది. నేను జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. తతసజ్జం ధనుకృత్వా, మా రామచంద్రమూర్తి ఇందాకల దండకారణ్యంలో నుంచి వచ్చేటప్పుడు ధనుస్సుని విజయం చేశారు, ధనుస్సును తాడు తీసేశారు. మొట్టమొదటిసారి ఇప్పుడు అరణ్యకాండలో తతః సజ్జం ధనుకృత్వా, మళ్ళీ విల్లు ఎక్కుపెట్టి తాడు కట్టారు ఆ ధనుస్సుకి. అంటే ఇక నుంచి ఇది మళ్ళీ విజయం చేయడం ఉండదు రావణాసురుడు మరణించేదాకా. ఇవాళ చేస్తున్నటువంటి సజ్జం చేసినటువంటి ధనుస్సు సజ్జమయ్యే ఉంటుంది ఎప్పుడు రావణ మరణం దాకా. అది రామచంద్రుడు చేస్తున్నటువంటి పని. చాలా గొప్ప ముహూర్తం అన్నమాట, దేవతలందరూ సంతోషించవలసినటువంటి ముహూర్తం. తతః సజ్జం ధనుకృత్వా రామః సునిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజగానః. ఆ గబగబా బాణాలు తీసి వాడి మీద ఆయన ధనుసుతోటి వేయడం మొదలెట్టారు. ధనుషా జాగుణవత సప్త బాణాన్ ముమోచః, వాడు తేరుకునే లోపున ఒకదాని వెనకాల ఒకటి 7 బాణాలు వేశారు వాడి మీదకి. రుక్మపుంఖాన్ మహావేగాన్ సుపర్ణానిల తుల్యగాన్, గరుత్మంతుడి వేగం, అనిల వేగం, వాయువేగంతో వెళ్ళేటువంటి ఆ బాణాల్ని వాడి మీదకి వదిలిపెట్టారు. తే శరం శరీరం విరాధస్య భిత్వా బర్హిణ వాససః నిపేతుః శోణితాదిగ్ధాః ధరణ్యాం పావకోపమాః. వాడి శరీరం ఎంత గట్టిదో చూడండి. ఒక బాణంతో 7 సాల వృక్షాలని భేదించి ఒక్కరిటింకరుగా ఉన్న వాటిని మళ్ళీ తన అమృత పొదిలోకి వచ్చి చేరేటువంటి శక్తి కలిగినటువంటి బాణాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి బాణం వేసి కొడితే అంత వేగంతో, వాయువేగంతో, గరుడ వేగంతో వెళ్ళినటువంటి బాణాలు వాడి శరీరానికి తగిలి కొంచెం రక్తం కారేక వాడి కింద పడిపోతున్నాయట, గుచ్చుకుని లోపలికి వెళ్ళిపోవటం లేదు. అలా ఉంది వాడి యొక్క శరీరం. సవిద్ధోన్యస్య వైదేహీం శూలముద్యమ్య రాక్షసః, ఏ పని చెయ్యాలని వాడు రామచంద్రమూర్తి బాణం వేశాడు ఆ పని చేశాడు. ఏం చేశాడు? సీతాదేవిని దించి పక్కన పెట్టాడు. సీతాదేవి మీద వాడికి అపరిమితమైనటువంటి ప్రేమ, ఆవిడకేమో తగులుతుందేమో భయం. సీతాదేవిని తీసి పక్కన పెట్టాడు. శూలముద్యమ్య, శూలాన్ని చేతితో పట్టుకున్నాడు. అభ్యద్రవత్ సుసంకృత్తః తదా రామం స లక్ష్మణం, రామలక్ష్మణుడిని తరువుకుంటూ మీదకి వస్తూ ఉన్నాడు. స నినద్య మహానాదం శూలం శక్రధ్వజోపమం ప్రగృహ్య అశోభత తదా వ్యాప్తానన ఇవాంతకః. నోరు తెరిచి యముడే మీదకు వస్తున్నాడా అన్నట్లుగా, అంతకుడే మీదకు వస్తున్నాడా అన్నట్లుగా అతడు నోరు తెరిచి గట్టిగా నాదం చేసుకుంటూ ఆ శూలాన్ని పట్టుకుని వాళ్ళిద్దరి మీదకి వస్తూ ఉన్నాడు. అథతౌ భ్రాతరో దీప్తం శరవర్షం వవర్షతు, గబ 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 బాణాలు వేస్తున్నారు రామలక్ష్మణుడు ఇద్దరు. వానపడినట్టు పడిపోతుంది, బాణవర్షం కురుస్తున్నది వాడి మీద. విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతక యమోపమే, కాలాంతకుళ్ళగా యముళ్ళా ఉన్నటువంటి వాడి మీద బాణాలు పడుతూ ఉన్నాయి. సప్రసహ్య, వాడుక నవ్వాడు వీడు వేసినటువంటి బాణాలకి. రామచంద్రమూర్తికి ముందే చెప్పాడు వాడు, అస్త్రాలు నన్నేం చేయలేవు అని. ధనుస్సు అనేది ఒక అస్త్రం, శస్త్రం, శస్త్రాలు నన్ను ఏం చేయలేవని చెప్పాడు వాడు. కాబట్టి ఈ శస్త్రాన్ని వాడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి, కాబట్టి వాడికి ఏమి అవటంలా. ఆ బాణాలు ఎన్ని వేసినా ఎన్ని తగిలినా కూడా వాడికి ఏమి అవటంలా. మహారౌద్ర స్థిత్వా జృంభత రాక్షసః జృంభమాణస్య తే బాణాః కాయా నిష్పేతురాసుగాః. ఒక్కసారి శరీరం ఇలా అని విడుచుకున్నట్టు వాడు. విడుచుకునేటప్పటికి ఈ గుచ్చుకున్న బాణాలని టపటపా నేల మీద పడిపోయాడు. ఏమి అంటే లోపలికి దిగలేదనమాట, బాగా పైపైనే గుచ్చుకున్నాయి అవన్నీ. అంత రామచంద్రమూర్తి వేసిన బాణాలు అవన్నీ నేల మీద పడిపోయాయి. వాడికి నవ్వొచ్చింది. స్పర్శాత్తు వరదానేన ప్రాణాన్ సంవిరోధ్య రాక్షసః విరాధః శూలముద్యమ్య రాఘవౌ అభ్యధావత. వాళ్ళిద్దరి మీదకి తరుగుకుంటూ వస్తున్నాడు వాడు.
తచ్చూలం వజ్ర సంకాశం గగనే జ్వలనోపమం. శూలాన్ని విసిరాడు రామచంద్రమూర్తికి. అది ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నది. ఆకాశంలో ఉండగానే ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద రామ శస్త్రభృతాం వరహ. రాముడు అంటే సామాన్యుడా, శస్త్రభృతాం వరహ. ఆ శూలాన్ని గాలిలోనే ఆకాశంలోనే 2 ముక్కలుగా చేశాడు, 2 బాణాలు వేసి. 2 బాణాలు వేసి ముక్కలు చేస్తే 3 ముక్కలు అవుతుంది. 1 బాణం వేసి ముక్కలు చేస్తే 2 ముక్కలు అవుతుంది. ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద 2 బాణాలతోటి ముక్కలు చేశాట ఆ శూలాన్ని, అంటే 3 ముక్కలు చేశాడు దాన్ని మహర్షి వారు. తద్రామ విసికచ్ఛిన్నం శూలం తస్య కరాధువి పపాతాశనినా ఛిన్నం మేరోరివ శిలాతలం. మేరు పర్వతం మీద ఒక పెద్ద పిడుగు పడితే దానిలోంచి ముక్క విరిగి పడిపోయినట్లుగా ఆ శూలం కాస్త ముక్కలుగా కింద పడింది. తౌ ఖడ్గౌ క్షిప్రముద్యమ్యా కృష్ణ సర్ప సమౌ శుభౌ తూర్ణమాపతస్తస్య తదా ప్రహరతాం బలాత్. వీళ్ళిద్దరూ కూడా 2 కత్తులు పట్టుకుని వాడి మీదకి దండయాత్రకు బయలుదేరారు. స వధ్యమానః శుభృశం బాహుభ్యాం పరిరభ్యతౌ అప్రకంప్యౌ నరవ్యాఘ్రౌ రౌద్రః ప్రస్థాతుమైచ్ఛత. 2 చేతులతోటి వాళ్ళిద్దరిని పట్టేసుకుని సంకలో ఇరికించేసుకున్నాడు. వాడు పరిగెట్టడం మొదలెట్టాడు సీతాదేవి నుంచి దూరంగా. యథా చేచ్ఛతి సౌమిత్రే తస్య అభిప్రాయమాజ్ఞాయ రామో లక్ష్మణమబ్రవీత్. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో స్వామితో చెప్తూ ఉన్నారు. లక్ష్మణస్వామి కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు. సీతాదేవిని అక్కడ వదిలేసాం, వీడి పరిగెట్టుకుంటూ మనం తీసుకుని దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని. అయమేవ హి నః పంథ వహత్వయం అలం తావత్ పథానేన తు రాక్షసః యథా చేచ్ఛతి సౌమిత్రే తథా వహతు రాక్షసః అయమేవ హి నః పంథ ఏన యాతి నిశాచరః. లక్ష్మణ నువ్వేం కంగారు పడుకో, ఇది మంచిదే, మనం ఈ దారిలోనే వెళ్ళాలి. చక్కగా వాడు మోసుకుని తీసుకెళ్తున్నాడు మనని, మనం నడవక్కర్లేదు, వాడే తీసుకెళ్ళిపోతున్నాడు మనని. కాబట్టి కంగారు పడడానికి ఏముంది, మనం వెళ్ళే మార్గంలోనే వెళ్తున్నాడు వాడు, మనం ఎటు వెళ్ళాలో అటే పరిగెడుతున్నాడు వాడు. కానీ కొంత దూరం చక్కగా మనం మోసుకుని వాడు తీసుకెళ్తాడు. సతు స్వబల వీర్యేణ సముక్షిప్య నిశాచరః బాలావివ స్కంధగతౌ చకారాతి బలౌ. తతః వాడు రామచంద్రమూర్తిని చిన్న పిల్లలిద్దరిని భుజం మీద ఎక్కించుకుని తీసుకెళ్ళినట్టుగా గబగబా వాడిద్దరిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. తావారోప్య తతస్కంధం రాఘవో రజనీచరః విరాధో నినదం ఘోరం జగామ అభిముఖో వనం. గట్టిగా అరుచుకుంటూ వాళ్ళిద్దరిని ఎత్తుకుని వనం లోపలికి వాడు పరిగెట్టాడు. చాలా దట్టమైనటువంటి వనంలోకి పరిగెట్టేశాడు. వనం మహామేఘ నిభం ప్రవిష్టో ద్రుమైర్మహద్భిః వివిధైరుపేతం నానావిధైః పక్షిశతైః విచిత్రం శివాయుతం వ్యాళ మృగైర్వికీర్ణం. ఇదివరకిదే దట్టమైనటువంటి అడవి అనుకున్నాం, ఇప్పుడు ఇంకా దట్టమైనటువంటి గహనమైనటువంటి అడవిలోకి రామచంద్రమూర్తి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయాడు. హ్రియమాణౌ తౌ దృష్ట్వా వైదేహి రామలక్ష్మణౌ. ఒక్క మాట మాట్లాడలేడు తల్లి సీతాదేవి, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామి తీసుకుని వాడు పారిపోతుంటే అప్పుడు కేక పెట్టింది తల్లి. ఉచ్చైశ్వరేణ చుక్రోశ, పెద్ద గొంతుతో ఏడ్చింది. ప్రగృహ్య సుభుజౌ భుజౌ, గుండెలు 2 చేతులు 2 ఇలా పెట్టుకుని గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నది తల్లి. ఏష దాశరథీ రామః సత్యవాన్ శీలవాన్ శుచిః. ఏమిటయ్యా తీసుకెళ్ళిపోతున్నావు, ఎవరిని తీసుకెళ్తున్నావు అనుకుంటున్నావు? ఏష దాశరథీ రామః, దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అయ్యా. సత్యవాన్, సత్యమునే పలికేటువంటి వాడయ్యా. శీలవాన్ శుచిః రక్షసా రౌద్రరూపేణ హ్రియతే సహ లక్ష్మణః. రక్షించండి బాబు, రక్షించండి ఎవరైనా. ఈ రాక్షసుడు దాశరథి అయినటువంటి, సత్యవాక్కు అయినటువంటి, శుచి అయినటువంటి, శీలవంతుడైనటువంటి లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తిని తీసుకు పారిపోతూ ఉన్నాడు. మా మృకా భక్షయిష్యంతి, నేను ఒక్కతినే ఉన్నాను ఇక్కడ, కాసేపట్లో ఏ తోడేళ్ళు వచ్చిన తినేస్తాయి. శార్దూలాహ ద్వీపినస్తథా, పెద్ద పులులు తినేస్తాయి. ద్వీపిన అంటే చిన్న పులి అట, అంటే చిరుత పులి అని అర్థం. చిరుత పులులు వచ్చినట్టు తినేస్తాయి.
మాం హర ఉత్సృజ్య కాకుస్థౌ నమస్తే రాక్షసోత్తమ. ఓ రాక్షసోత్తమ నీకు నమస్కారం. రాక్షసోత్తమ అంటే ఏంటి? చాలా మంచి రాక్షసుడు అనమాట. సుతస్కర అని ఉంటుంది అన్నమాట. మంచి దొంగని అంటే బాగా దొంగతనం చేయడంలో నేర్పరి. సుదుష్ట మన గొప్ప దుష్టుడు అంటే అంతటి దుష్టుడు ఇంకోటి లేడు అనమాట. రాక్షసోత్తమ రాక్షసుల్లో చాలా ఉత్తమమైనటువంటి రాక్షస అంటే భయంకరమైనటువంటి వాడా, మిక్కిలి క్రూరుడైనటువంటి వాడా. ఓ రాక్షస నువ్వు మాంహర నన్ను ఎత్తుకెళ్ళిపోనాయన, ఉత్సృజ్య కాకుత్సవు వాళ్ళిద్దరిని విడిచిపెట్టినాయన, నమస్తే నీకు నమస్కారం చేస్తున్నాను తండ్రి వదిలి. తస్యాహ తద్వచనం శ్రుత్వా వైదేహ్యా రామలక్ష్మణౌ వేగం ప్రచక్రతుర్వీరౌ వధే తస్య దురాత్మనః. ఎప్పుడైతే సీతాదేవి యొక్క ఈ ఆర్తనాదం వినపడిందో రామలక్ష్మణుడిద్దరూ ఇంక లాభం లేదు, త్వరగా వీడి ఎంత చూడాలి అని చెప్పి అనుకున్నారు. తస్య రౌద్రస్య సౌమిత్రిః బాహుం సవ్యం బభంజః రామస్తు దక్షిణం బాహుం తరసా తస్య రక్షసః. లక్ష్మణస్వామి ఎడం చేతిని కోసేశారు, రామచంద్రమూర్తి దక్షిణ హస్తాన్ని ఖడ్గంతో కోసేశారు. ఈ బాహువులు రెండు కోయడం అనేది మంచి సరదా వీళ్ళిద్దరికి. కబంధుడు పట్టుకున్నప్పుడు అలాగే చేస్తారు వాడు. సరే మా లక్ష్మణస్వామికి ఇంకొకటి ఉంది, అది చేయలేదు, ఆడది కాదు కాబట్టి ముక్కు చెడు కోసేస్తారు. ఇలా ఎవరైనా అవకాశం దొరుకుతుంది. అది చేయకుండా ఆయన బాహువులు కోసారు. బహుశా అన్నగారి అనుమతి వచ్చి ఉండదు, ముక్కు చెవులను వదిలిపెట్టారు. అది సరదా ఆయనకి. మొత్తానికి ఎడమ బాహువుని లక్ష్మణస్వామి, కుడి బాహువుని రామచంద్రమూర్తి కూడా కత్తిరించేశారు. వాడి శరీరం నుంచి వేరు చేశారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖడ్గాలతోటి. స భగ్న బాహు సంవిఘ్నో నిపపాత ఆసు రాక్షసః ధరణ్యాం మేఘ సంకాశో వజ్రభిన్న ఇవాచలః. దేవేంద్రుడు తమ రెక్కల్ని వజ్రాయుధంతో కొడితే పర్వతం ఏ రకంగా దబ్బని నేల మీద పడిపోతుందో ఆ రకంగా భగ్నబాహువై వాడు నిపపాత నేల మీద పడ్డాడు రాక్షసుడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అర్థమైంది, శస్త్రాలు వీడిని ఏం చేయలేవు కదా, శస్త్రంతో వీడిని చంపలేము, కాబట్టి ఏం చేయాలయ్యా, ముష్టిభిహి గుద్దడం మొదలెట్టారు వాడిని, పిడికిలతోటి వాడిని గుద్దుతూ ఉన్నారు. జానుభిహి మోకాళ్ళతో పొడుస్తూ ఉన్నారు. పద్భిహి పాదంతో తంతూ ఉన్నారు. సూదయంతౌతు రాక్షసం ఉద్యమ్యోద్యమ్య చాప్యేనం స్థండిలే నిష్పిపేషతు. మంచి ఒక గోధుమ పిండి ముద్దలా చేసి పారేశారు రామచంద్రమూర్తి వాడు కలిసి, లక్ష్మణస్వామి కలిసి. వాడిని చేతులతో ముష్టితో గుద్ది, మోకాళ్ళతోటి పొడిచి, పాదాలతో తన్ని. రామపాద స్పర్శ కలిగిందండి వాడికి, అంతకన్నా ఏం కావాలి. వాడి జన్మ సార్థమైపోలేదు ఇప్పటికే. రామ దర్శనం కలిగింది, రామ మాట శ్రవణం కలిగింది, రామ పద స్పర్శ కలిగింది. ఇప్పుడు వాడికి తెలివి రావాలి ఇప్పటికైనా. పాదం రామపాదం ఎప్పుడైతే తగిలిందో వాడికి. స విద్ధో బహుభిః బాణైః ఖడ్గాభ్యాం చ పరీక్షతః నిస్పిష్టో బహుదా భూమౌ న మమారస రాక్షసః. ఒళ్ళంతా పచ్చడైపోయింది, చేతులు రెండు తెగిపోయాయి, మూలుగుతూ ఉన్నాడు. నా మమార మరణించలేదు. తాటగిని దెబ్బ కొడతారు మా స్వామి ఒకే ఒక్క బాణంతో. పపాత మమారచ పడింది, చచ్చిపోయింది. అంత క్షణంలో అయిపోతుంది రెండు కూడా. వీడు పడ్డాడు కానీ చావలేదు. నిపపాత నా మమార, తాటక్కిని వీడికి అది తేడా. ఎందుకని, వీడికి చావకుండా ఉండేటువంటి వరం ఒకటి ఉంది, ఈ శస్త్రాలతో చంపకుండా పడేటువంటి వరం ఒకటి ఉంది వీడికి. తం ప్రేక్ష రామః సుభృశం అవధ్యం అచలోపమం భయేషు అభయద శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. భయేషు అభయద శ్రీమాన్ రామః. ఎటువంటి భయాల నుంచి అయినా సరే అభయాన్ని ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కేసు చూసి చెబుతూ ఉన్నారట, వీడింకా మరణించడయ్యా. తపసా పురుష వ్యాఘ్ర రాక్షసోయం న శక్యతే శస్త్రేణ యుధి నిర్దేతుం రాక్షసం నిఖనావహే. లక్ష్మణ, వీడు చేసిన తపస్సు సామాన్యమైన తపస్సులో లేదయ్యా. వీడు శస్త్రాలతోటి చావడనేటువంటి వరం ఉందని చెప్పాడు కదా, కాబట్టి ఒక పని చేద్దాం, ఒక గొయ్యి తీసి వీడిని అందులో పాతేద్దాం, అందులో వీడిని కప్పెట్టేద్దాం. అదే మనకి మంచి జరిగేటువంటి వ్యవహారం అని అనిపిస్తూ ఉన్నది.
తచ్చుత్వా రాఘవేణోక్తం రాక్షసం ప్రశ్రితం వచః ఇదం ప్రోవాచ కాకుత్సం విరాధ పురుషర్షభం. పురుషశ్రేష్ఠుడైనటువంటి ఆ కాకుత్సుని చూసి విరాధుడు వెంటనే తెలివి తెచ్చుకుని ఒక్కసారి 2 చేతులు జోడించి ఇలా అంటున్నాడట, హతోస్మి పురుష వ్యాఘ్ర. చంపేశావయ్యా రామచంద్ర, శక్రతుల్య బలేనవ. ఏం బలమయ్యా అనేది, సాక్షాత్తు దేవేంద్రుడి వజ్రాయుధంలా ఉందయ్యా అని, కొట్టినట్టు ఉందయ్యా అని ఒక్కొక్క దెబ్బ. మయాతు పూర్వం త్వం మోహాత్ న జ్ఞాతః పురుషర్షభ. రామపాద స్పర్శ జరిగింది ఇది. వాడు ఒప్పేసుకుంటున్నాడు, మయాతు పూర్వం త్వం మోహాత్ న జ్ఞాతః. మోహం వలన ఇంతవరకు నువ్వెవరో తెలుసుకోలేకపోయానయ్యా రామచంద్ర, ఇప్పుడు తెలిసిందయ్యా. నీ పాదస్పర్శ కలిగిన తర్వాత వీడిని పాతేయాలి అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, ఆ చల్లటి మాట నా చెవిలో పడిన తర్వాత, ఎందుకంటే మృత్యువు కావాలి వాడికి శాపం పోవాలంటే మృత్యువుని కోరుతున్నాడు వాడు. వీడిని పాతేద్దామని నువ్వు ఎప్పుడైతే అన్నావో నాకు ఇప్పుడు అర్థమైపోయింది రామచంద్ర, నువ్వెవరో నాకు తెలిసిపోయిందయ్యా. ఇంతవరకు మోహం వల్ల నువ్వెవడో తెలుసుకోలేకపోయాను నేను. కౌసల్యా సుప్రజారామా తాతత్వం విదితో మయా. ఏ ముహూర్తంలో అన్నాడో విశ్వామిత్ర మహర్షి, కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాత్మికం. చాలామంది వాడుకున్నారు ఈ మాటని. విరాధుడు వాడుకున్నాడు, సుగ్రీవుడు వాడుకున్నాడు రామచంద్రమూర్తిని, అలాగే సుమంతుడు వాడుకున్నాడు రామచంద్రమూర్తి. నాన్నగారు పిలుస్తున్నారని చెప్పడానికి వచ్చినప్పుడు కౌసల్యా సుప్రజారామా, తండ్రి గారు నిన్ను పిలుస్తున్నారు రావయ్య అన్నాడు. సుగ్రీవుడు కూడా అలాగే, రామచంద్రమూర్తి నువ్వు దుఃఖపడకు, ఆంజనేయ స్వామి వస్తున్నటువంటి వార్త నాకు తెలుస్తోందయ్యా, ఆ నినాదం వినపడుతోంది, కాబట్టి నువ్వు లే అని చెప్పి సుగ్రీవుడు కూడా రామచంద్రమూర్తిని అన్నాడు. ఎంత పుణ్యాల పంట అయ్యి ఉంటే వాడికి మాట తడుతుందండి. అసలు కౌసల్యా సుప్రజారామ అని పిలవాలనేటువంటి ఊహ తట్టడం వాడి జన్మ చరితార్థం అయిపోయినట్లు లెక్క. అప్పటికి రామచంద్రమూర్తిని చూడగానే అంతటి గొప్పవాడా, మనం భోజనాన్ని కూర్చోగానే విస్తర బాగుంటే ఏమంటాం, ఏమంటే భలే ఉన్నాయండి వంటలు, ఎవరు చేశారు, ఎవరు పిలిపించారు వంటవాడిని. కారణంతు ధ్యేయ, కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఈ విశ్వానికి కారణం ఏమిటి, ఈ మనిషికి కారణం ఏమిటి, ఈ పుట్టుకి కారణం ఏమిటి, జీవికి కారణం ఏమిటి అంటే అది మనకి బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి వాడు రామచంద్రమూర్తిని చూడగానే ఇంత అందంగా ఉన్నాడు, ఇంత బలంగా ఉన్నాడు, జగన్మోహనాకారుడు ఏమన్నాడు, ఎవరికి పుట్టుంటాడబ్బా, కౌసల్యా సుప్రజారామ, నువ్వు కౌసల్యకి పుట్టినటువంటి ఓ అందమైనటువంటి కుమారుడా. ఎవరిని కనడం వల్ల కౌసల్య సుప్రజ అనేటువంటి బిరుదును పొందిందో అటువంటి ఓ శ్రీరామచంద్ర, తాతత్వం విదితోమయ, నాకు తెలిసిపోయిందయ్యా, విదితోమయ నువ్వేమిటో నాకు తెలిసిపోయిందయ్యా. వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః. వైదేహి ఎవరో తెలిసిపోయిందయ్యా నాకు, లక్ష్మణుడు ఎవరో తెలిసిపోయిందయ్యా నాకు. అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తను తుంబురుం నామ గంధర్వః శప్తో వైశ్రవణేనః. వాడి కథ చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఎవరో చెప్పాడు ఇదివరకు, నా పేరు తుంబురుడు, నారద తుంబురు అని ఎత్తున్నారు, వారిలో తుంబురుడు కాడు వీడు. తుంబురుడు అనేటువంటి పేరు చాలామందికి ఉండవచ్చు. మనకి ఈ కాలంలో ఒకే పేరుతో ఉన్న వాళ్ళు బోడు మంది ఉన్నారు, అలాగే ఆ కాలంలో నా పేరు తుంబురుడు. వాడి పని ఏమిటయ్యా అంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళి వాడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసి అన్నీ చేయడం. ఒకరోజు వీడి కుబేరుడి దగ్గరికి ఆలస్యంగా వెళ్ళాడు. ఏం చేస్తున్నారో ఇంతసేపు అంటే రంభతోటి కురుకుతానండి అన్నాడు. రంభతో కురుగుతూ తన కర్తవ్యానికి ఆలస్యంగా వెళ్ళిన కారణం చేత కుబేరుడి కోపం వచ్చి నువ్వు రాక్షసుడివికా అని చెప్పించాడు. వాడు వెళ్ళి కుబేరుడి కాళ్ళ మీద పడ్డాడు, పొరపాటు చేశాను స్వామి క్షమించండి. రామచంద్రమూర్తి వస్తాడు, అప్పుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు అని చెప్పి వాడిని ఆ శాప విమోచన కూడా చెప్పాడు. అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వః శప్తో వైశ్రవణేనః ప్రసాద్యమానశ్చ మయా సోబ్రవీన్మాం మహాయశాః యదా దాశరథీ రామః త్వాం వధిష్యతి సంయుగే. రామచంద్రమూర్తి నిన్ను ఎప్పుడైతే యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం. అంటే మామూలుగా ఇలా కూర్చుంటే ఆయన చంపేస్తే శాప విమోచనం లేదు, వాటితో యుద్ధం చేయాలి.
యుద్ధంలోనే సంహరించబడాలి, అప్పుడు నీకు శాప విమోచనం. అందుకని వాడు రామచంద్రమూర్తితో యుద్ధం చేయాల్సి వచ్చింది, రామచంద్రమూర్తిని ఎత్తుకుపోవాల్సి వచ్చింది. తదా ప్రకృతి మాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి ఇది వైశ్రవణో రాజా రంభాసక్తం పురానఘ అనుపస్థీయమానో మాం సంక్రుద్ధో వ్యాజహార. సీతాదేవి ఎవరో తెలిసింది వాడికి. మరి సీతాదేవి నుంచి దూరంగా రామలక్ష్మణుడు ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అంటే, సీతాదేవి చూస్తుండగా రామలక్ష్మణులు వాడిని చంపలేరు. ఎందుకని? చంపనివ్వదు మా తల్లి సీతాదేవి. నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడు ఎవడయ్యా, వదిలేవయ్యా అంటుంది తల్లి. చంపకపోతే వాడికి శాప విమోచనం లేదు. అందుకని సీతాదేవిని అక్కడ వదిలిపెట్టేసి రామలక్ష్మణుని సీతాదేవి నుంచి దూరంగా తీసుకెళ్ళేవాడు. సీతాదేవి యొక్క పరమ కారుణికమైనటువంటి మనస్సు వాడికి తెలుసు బహుశా. అందుకని సీతాదేవిని అక్కడ వదిలిపెట్టేశాడు, వాళ్ళిద్దరినీ సీత నుంచి దూరంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి వాడిని సంహరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తవ ప్రసాదాన్ముక్తోహం అభిశాపాత్ సుదారుణాత్ భువనం స్వం గమిష్యామి స్వస్తి ఓస్తు పరంతప. రామచంద్ర, నీకు స్వస్తిగుగాక, నీ త్వరగా చేసేవయ్యా కార్యం ఏదో. నేను స్వర్గానికి వెళ్ళవలసి ఉంది, మళ్ళీ నా తనువుని పొందవలసి ఉంది. ఇతో వసతి ధర్మాత్మా శరభంగ ప్రతాపవాన్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు రామచంద్ర? ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉంది శరభంగుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమం. అద్యర్థయోజనే తాత మహర్షి సూర్య సన్నిభ. ఎవరనుకుంటున్నావు శరభంగుడు అంటే? సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి మహర్షయ్య. ఇక్కడి నుంచి 1.5 యోజనాల దూరంలో ఆయన యొక్క ఆశ్రమం ఉంది. తం క్షిప్రమభిగచ్చత్వం, త్వరగా అక్కడికి వెళ్ళిన ఆయన. సతే శ్రేయో విధాస్యతి, అక్కడికి వెళ్ళడం వల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది. అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ. అవటే అంటే గర్తే, ఒక గొయ్యి తీసి ఆ గోతిలో మాం ప్రక్షిప్య, నన్ను అందులోకి పడేయండి. రక్షసాంగత సత్వానాం ఏష ధర్మ సనాతన. ప్రాణం ఉండగా అలా గొయ్యిలో తీసి పాడేయచ్చా, సజీవ సమాధి చేయొచ్చా అని మళ్ళీ ఆలోచించకు తండ్రి. తాటకిని సంహరించేటప్పుడు అలా ఆలోచించావట. ఆడది కదా, చంపొచ్చా ఇవన్నీ, ఏమిటి నాయన అని రాక్షసుడిని గొయ్యి తీసి అందులో కప్పెట్టాడు. ఏష ధర్మ సనాతన, ఇదే సనాతనమైనటువంటి ధర్మం, రాక్షసుని శిక్షించే పద్ధతే అది. కాబట్టి నువ్వు వెంటనే అవటే ఏ విధీయంతే తేషాంలో సనాతన, అలా కనుక చంపబడినట్లయితే ఆ రాక్షసుడికి పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పి ప్రకీర్తి ఒకటి ఉంది, నీకు తెలుసు కదా. ఏవ ముక్త్వాతు కాకుస్థం విరాధ శరపీడిత బభూవ సర్గ సంప్రాప్తో న్యస్తదేహో మహాబల. ఈ రకంగా రామచంద్రమూర్తిని కోరి తనని ఎలా సంహరించాలో రామచంద్రమూర్తికి చెప్పి వాడు స్వర్గానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తచ్చుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం వ్యాధిదేశః కుంజరస్యేవ రౌద్రస్య రాక్షస్యాస్య లక్ష్మణ వనేస్మిన్ సుమహత్స్వభ్రం ఖన్యతాం రౌద్రకర్మణః. నాయనా లక్ష్మణ, ఒక పెద్ద ఏనుగు పట్టేంతటి కన్నా ఒకటి తయారు చేయనైనా వీడిని అందులో పడేయారు. అంటే వాడి సైజు ఎంత ఉందో ఆలోచించుకోండి. అంతటి కన్నాను ఒకటి తయారు చేసి త్వరగా నువ్వు కనుక గొయ్యి తీసినట్లయితే వీడిని అందులో పడేద్దాం. మనకి ఆశ్చర్యం వేస్తుంది, విరాధుడికి నిజంగా రామచంద్రమూర్తి యొక్క తత్వం తెలుసా? ఉత్తినే మనం ఇలా అనుకుంటున్నావా అంటే, స్కాంద పురాణంలో విరాధవధ గొప్పగా వర్ణించబడింది. స్కాంద పురాణంలో విరాధవధ గురించి చాలా అందమైనటువంటి వర్ణన. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. సోపితాం జానకీం దృష్ట్వా, వాడు సీతాదేవిని చూసి శీఘ్రం సంజాత విక్రమః ఇయం పరా ఇయం మహాశక్తి సేయం సర్వస్య కారణం అస్యా విబోధో మోక్షేపి కారణం బంధనేపి వా తస్మాదిమాం భజిష్యామి దిశ్యా ప్రాప్తం హి దర్శనం అనేటువంటి మాట అంటాడు వాడు. సీతాదేవిని చూడగానే విరాధుడు ఏమంటాడంటే, స్కాంద పురాణంలో ఈమె కదా పరాశక్తి, ఈమె కదా మహాశక్తి, ఈవిడిని చూడడం, ఈవిడి దర్శనం నా అదృష్టం వల్ల కలిగింది, ఈవిడిని సేవిస్తాను నేను, ఈవిడే మోక్షానికి కారకురాలు, ఈవిడి వల్లే బంధనం కూడా కలగచ్చు ఈవిడిని సేవించకపోవడం వల్లే, కాబట్టి నేను ఈవిడనే ఇది దర్శనమాత్రేణ విముక్త మేఘపంజరః భక్తియుక్తో
సీతాం చైతన్య రూపిణి అయినటువంటి సీతాదేవిని నేను భజిస్తాను, నేను సేవిస్తాను అని చెప్పి వాడు అనుకున్నాడట. ఇది మనకి స్కాంద పురాణంలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏంటి అర్థం? విరాధుడు రామపాద స్పర్శ తగిలిన తర్వాత వచ్చినటువంటి తెలివిదాటిదంతా. కాబట్టి రామపాద స్పర్శ అహల్యకి మోక్షం ఇవ్వడమే కాదు, విరాధుడికి కూడా మోక్షం ఇవ్వడానికి అప్రత్యక్షంగా కారణమైనటువంటి ఘట్టం ఇది. ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రదరః కన్యతామితి తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్. వాడి కంఠం మీద పాదాన్ని పెట్టాడు రామచంద్రమూర్తి, కదలకుండా పట్టుకున్నాడు. పెద్ద గొయ్యిని లక్ష్మణస్వామి తవ్వుతూ ఉన్నారు. తతః ఖనిత్రమాదాయ లక్ష్మణస్వభ్రముత్తమం అఖనత్ పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః. విరాధుడి పక్కనే గొయ్యి తవ్వాడు. మళ్ళీ దూరంగా తవ్వితే వీడు మోసుకుపోవడం కష్టం. పక్కనే గొయ్యి తవ్వితే ఇలా దొల్లించేస్తే పడిపోతాడు వాడు. కాబట్టి విరాధుడి పక్కనే ఒక పెద్ద గొయ్యని లక్ష్మణస్వామి తవ్వారు. తం ముక్తకంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనం విరాధం ప్రాక్షిపత్ స్వభ్రే నదంతం భైరవస్వనం. బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు వాడు, కేకలు పెడుతూ ఉన్నాడు నెప్పులతోటి. అంత గట్టిగా అరుస్తూ ఉంటే వాడిని ముద్దలా చేసి ఒక మెడ మీద కాలు పెట్టి నొక్కి వాడిని అంతటినీ ఒక ముద్ద చేసి తమాహవే నిర్జితమాసు విక్రమౌ స్థిరౌ ఉభౌ సంయతి రామలక్ష్మణౌ ముదాన్వితౌ చిక్షిపతుర్భయావహం నదంతముక్షిప్య బిలేతు రాక్షసం. వాణ్ణి ఆ బిలంలో పడేశారు. అవధ్యతాం ప్రేక్ష మహాసురస్య తౌసితేన శస్త్రేణ తదానరర్షభౌ సమర్థ్యతాత్యర్థ విశారదావుభౌ బిలే విరాధస్య వధం ప్రచక్రతుః. మొత్తానికి వాడిని ప్రాణాలు పోయేదాకా వాడిని బిలంలో కట్టబెట్టి దాని మీద మట్టి అది కప్పి రాళ్ళేసి గట్టిగా కూరేశారు వాడిని. స్వయం విరాధేన హి మృత్యురాత్మనః ప్రసహ్య రామేణ వదార్థవీప్సితః. రామేణ వదార్థవీప్సితః, రాముడి చేత చంపబడాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడిని నివేదిత కానన్నచారిణా స్వయం నమే వధస్వస్త్రకృతో భవేదితి. తన మృత్యు రహస్యాన్ని రామచంద్రమూర్తికి ముందే చెప్పేసుకున్నటువంటి ఆ విరాధుడు, ఏ శస్త్రాలు నన్ను ఏం చేయలేవయ్యా, నాకు శస్త్రాల నుంచి వధింపకుండా ఉండేటువంటి వరం ఉందోచ్ అని రామచంద్రమూర్తికి చెప్పేసుకున్నాడు. వాడు రామచంద్రుడు చూడగానే ఎప్పుడైతే చెప్పుకుని తన యొక్క వధని ఎలా చేయాలో రామచంద్రమూర్తికి చెప్పేసినటువంటి వాడిని చక్కగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సంహరించారు. తదేవ రామేణ నిశమ్య భాషితం కృతామతిస్తస్య బిల ప్రవేశనే బిలంచ రామేణ బలేన రక్షసా ప్రవేశ్యమానేన వనం నినాదితం. అలా పెట్టేసి దాని మీద మట్టిపోసి రాళ్ళతో కూరుతూ ఉంటే వాడు అరిచిన అరుపులకి మొత్తం వనమంతా కూడా భైరవనాదాలతో నిండిపోయింది. ప్రహృష్టరూపౌ ఇవ రామలక్ష్మణౌ విరాధముర్వ్యాహ ప్రదరే నిహత్యతౌ ననందతుర్వీతభయౌ మహావనే శిలాభిరంతర్దదతుశ్చ రాక్షసం. మొత్తానికి చేసినటువంటి పనికి రామలక్ష్మణుడిద్దరూ మిక్కిలి సంతోషించినటువంటి వారి, సమస్త భయములు పోయినటువంటి వారే. తతస్తుతౌ కాంచన చిత్రకార్ముకౌ నిహత్య రక్షః పరికృత్య మైథిలీం విజహ్రతుస్తౌ ముదితౌ మహావనే దివిస్థితౌ చంద్రదివాకరావివ. నేల మీద ఉన్నటువంటి చంద్రుడు సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉన్నారట రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి ఎప్పుడూ చంద్రుడే, కోపంతో ఊగిపోయేటువంటి మా లక్ష్మణస్వామి ఎప్పుడూ సూర్యుడే. యథా చంద్ర దివాకరౌ. ఈ రకంగా విరాధుడి వధ జరిగింది. హత్వాతు తం భీమబలం విరాధం రాక్షసం వనే తతః సీతాం పరిష్వజ్య సమాశ్వాస్య చ వీర్యవాన్. వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి సీతాదేవిని కౌగిలించుకున్నారు. అబ్రవీత్ లక్ష్మణం రామో భ్రాతరం దీప్త తేజసం. మిక్కిరి ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి అన్నారు, కష్టం వనమిదం దుర్గం నచస్మ వనగోచరాః అభిగచ్చామహే శీఘ్రం శరభంగం తపోధనం. నాయనా లక్ష్మణ, ఇదంతా చాలా విసలవిడిగా ఉండేటువంటి జంతువులతో కూడినట్టుంది, మనం ఇంకా చాలా ఇక్కడ. వాడు చెప్పాడు కదా శరభంగాశ్రమం యోజనము అధ్యర్థన యోజనం 1.5 యోజనాల దూరంలో ఉందన్నారు కదా, అక్కడికి వెళదామా అన్నారు రామచంద్రమూర్తి. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పి నేను ముగిస్తాను. సంక్షేప రామాయణం మొదట్లో వాల్మీకి మహర్షి ఒక అత్యద్భుతమైన మాట రాస్తారు విరాధుడికి సంబంధించి.
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ. విరాధుడు అనేటువంటి రాక్షసుని సంహరించి శరభంగుడిని చూశాడు రామచంద్రమూర్తి అనేటువంటి మాట రాశారు వాల్మీకి. విరాధుడిని చంపి శరభంగుడిని చూశాడు అనేటువంటి మాట ఈ రెండింటికి ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తుంది మనకి. విరాధుడిని చంపేశాడు, తర్వాత శరభంగుడిని చూశాడు అనలేదు. విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ. పైగా చాలా ఆశ్చర్యం. విరాధుడిని చంపి శరభంగుడిని చూడడం ఆశ్చర్యం ఏమిటి? ఎందుకంత ఆశ్చర్యం? విరాధుడు చచ్చిపోయాడు, తర్వాత శరభంగుడి దగ్గరికే వెళ్ళాలి. ఏమిటి గొప్ప ఇందులో అంటే, రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం. మనకు శాస్త్రంలో వాక్యం. గురువు గారి దగ్గరికి కానీ, దేవుడి దగ్గరికి కానీ, రాజుగారి దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదయ్యా, ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి. రామచంద్రమూర్తి గురుస్వరూపుడైనటువంటి శరభంగ మహర్షి దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఆయనకు ఒక మంచి కానుక బాలు. ఏమి కానుకిస్తారు ఆయన? సమస్తమైనటువంటి శరభంగ మహర్షి యొక్క శిష్యులు, శరభంగ మహర్షి కూడా రాముడు కనపడగానే ఏం అడగబోతున్నారు? అయ్యా, ఇక్కడ విరాధుడు రాక్షసుడు ఉన్నాడు స్వామి, మీరు వాడి సంగతి చూడండి అని అడగబోతున్నారు. వాడిని సంహరించడం అనేటువంటి కానుక పట్టుకెళ్ళిస్తున్నారు ఆ శరభంగ మహర్షికి రామచంద్రమూర్తి. అది ఆయన చేసినటువంటి పని. అందుకని విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ. అది ఆశ్చర్యం రామచంద్రమూర్తి. మామూలు దేవుళ్ళు అయితే నువ్వు వెళ్ళి బతిమాలి కోరిక కోరితే అప్పుడు తీరుస్తారు. మా రామచంద్రమూర్తి అలా కాదు. నీకేం కోరిక ఉందో తెలుసుకుని ముందు తీర్చేసి అప్పుడు నీకు దర్శనం ఇస్తాను. దర్శనం ఇచ్చాక కోరిక తీర్చడం కాదు. ఇది రామచంద్రమూర్తి యొక్క జీవితంలో మనకి కనపడుతున్నటువంటి సాక్ష్యం. విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ అని ఆపేస్తే చాలు. ఒక అక్షరాన్ని అట్టే పెట్టుకున్నారు ఆయన వాల్మీకి మహర్షి. హా అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఇది ఆశ్చర్యానికి కారణం. విరాధుడిని ముందు సంహరించడం ఎందుకయ్యా అంటే ఇది. పెద్దలు చాలామంది చెప్తారు ఈ విరాధ వధ అనేది జరగబోయే రావణాసురుడు యొక్క సీతాపహరణానికి ఒక ముందు మాట అని. అది కూడా కావచ్చు. అక్కడ కూడా రాక్షసుడే ఎత్తుకుపోయాడు సీతాదేవిని. కానీ ఆశ్చర్యం, ఒకసారి వాళ్ళిద్దరూ దగ్గర ఉండగా సీతాదేవిని ఎత్తుకుపోయినప్పుడు వాళ్ళిద్దరూ దగ్గర లేకపోతే సీతాదేవిని ఎత్తుకుపోవడం ఎంత సులువైపోయిందండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళిద్దరూ ఇప్పుడు సీతాదేవిని వదలకుండా. ఆ వదలకుండా ఉండేలాంటి పరిస్థితి రాగాక అని మనం నమస్కారం పెట్టుకుందాం. సీతాదేవి రాముడితోనే ఉండాలి కాక అని మనం నమస్కారం పెట్టుకుందాం. ఎంతవరకు జరుగుతుందో అది. కానీ స్కాంద పురాణంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. యో విరాధ వధం నిత్యం శృణోతి శ్రావయేతి వా తస్య పాపాని సర్వాణి వినష్టాని న సంశయః. ఎవరైతే ఈ విరాధని యొక్క వధ అనేటువంటి కథని, రామాయణంలో ఉన్నదాన్ని వింటారో, వినిపిస్తారో, వాళ్ళ యొక్క సమస్త పాపములు కూడా వినష్టాని పోతాయి. నిజంగా పోతాయి. నా సంశయ, ఇందులో ఏమీ సంశయం లేదు అని చెప్పి మనకి స్కాంద పురాణం చెప్తాం. స్కాంద పురాణం అంత అద్భుతంగా ఈ ఘట్టాన్ని అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్పి దానికి ఫలశ్రుతిని కూడా చెప్పింది. అటువంటి విరాధవధని మనం ఈరోజు చెప్పుకుని అరణ్యకాండలో ప్రవేశించాం. ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది. మనం మళ్ళీ రామచంద్రమూర్తితో కలిసి అరణ్యంలో మన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. తర్వాత ఎప్పుడు అన్నది మళ్ళీ మనం నిర్ణయించుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.